వచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు. వచ్చిన నీ దాసులందరూ ప్రభా, యవన బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. సంగముగా ప్రభా కూడి మీ నామం గణపరచుటకు, మీ సన్నిధిలో ప్రార్థించటకు మీరు మాకు ఇస్తున్నటువంటి భూమి మీద ఈ గొప్ప అవకాశం బట్టి మీ స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఎందరో వారి మధ్య ఉంటానని చెప్పిన దేవా ప్రభా, మేము తండ్రి మీ నామమున కూడి ఉండగా ప్రభా మీ సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాతో ఉంచండి. మా ప్రార్థనలో మీద ఆశ్రయించండి ప్రభా. పాటల ద్వారా చేసిన సహాయాన్ని బట్టి మీ స్తోత్రాలు. నిలవండి దాసుని కూడా మీరు ప్రభా జ్ఞాపకంగా మరుగుపరచండి, బలపరచండి. మీరే మాట్లాడిన ప్రభా, ఆ ప్రార్థనకు కావలసినటువంటి మీ మాటలు మా తండ్రి మీరు సాయం దయచేయండి, కృప చూపించమని మరోసారి ప్రభా ఈ సమయాన్ని ఎంతో దీవెనకరంగా మార్చండి. మీ నామన మహిమకరంగా మాకెంతో ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా ప్రభా మీ దీవెనలో మీ ఆశీర్వాదములు మాపై కుమ్మరించి ప్రార్థనా భారము ప్రార్థనాత్మ అనుగ్రహించమని మరోసారి వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువుబడిన లేఖనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిశుద్ధమైన దేవుడై ఉండి కూడా ఆయన రక్త మాంసంలో కలిగిన వాడుగా ఉండి శరీరంతో కలిగిన వాడుగా ఉండి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకు ఆయన ప్రార్థన చేయవలసి వచ్చిందంటే ఆయన మనకు మాదిరిగా ఉండటానికి. చూడండి, ఎబ్రీ రాసిన పత్రికలో మాట చూపిస్తాను. ఎబ్రీ రాసిన పత్రికలో చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి ప్రార్థనలు ఆయన వచ్చిన ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. ఇక్కడ కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణభయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పారివాడు. ఆయన దేవుడైండి కూడా రక్త మాంసములలో పారివాడి ఉండడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆయన నీతిమంతుడును సత్యవంతుడను, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ఆయన వస్త్రం మీద కూడా రాశారు. కనుక అలాంటి దేవుడు ఏంటంటే మానవుని రక్షించే నిమిత్తమై, మానవుని కాపాడే నిమిత్తమై, పాపం నుండి విడిపించడానికై ఆయన రక్త మాంసములతో పాలువాడే వచ్చాడు. అంతేకాదు చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక ఇంకా మేము ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. 5-7 చదవండి. ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, ఈ మాటలో చక్కటి అర్థం ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే శరీరధారి అయి ఉన్న దినములలో, ఎవరు శరీరధారి? ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినాల్లో రక్త మాంసములతో కలిగి ఉన్న ఆ రోజుల్లో ఆయన చేసేట మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన అంటే ఏం చేశాడట, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు సమర్పించాడు. కనుక ఆయన దేవుడై ఉండి, ఆయన రాజాకి రాజు ప్రభువులకు ప్రభు అయిండి కూడా ఆయన ఎలాంటి వాడంటే కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, తన్ను మరణముడు, తన్ను అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మరణం రక్షించాలి. ఎవరు రక్షించేది? ఆయన్ని ఎవరు రక్షిస్తారు? ఏమిటి? ఆయన తండ్రి అయిన దేవుడే. కనుక తండ్రి అయిన దేవుడే ఆయన ఈ లోకాన్ని పంపాడు, సిలువతో ఆయన అప్పగించాడు. కానీ ఆయన ఏమంటాడు, తన్ను మరణము నుండి, నన్ను ఈ యొక్క సిలువ నుండి నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు కాపాడుతారని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు తన్ను మరణము నుండి ఎవరైతే రక్షిస్తారో కనుక ఆయనకి ఏం చేస్తాడంట, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేస్తూ ఏమంటాడ, భయభక్తులు కలిగి ఉన్నందున. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం ఏంటంటే భయభక్తులు కలిగి ఉన్నందున. కనుక ఎవరయ్యా ప్రార్థన చేసేది? ఎవరయ్యా దేవుని మందిరానికి ప్రార్థన కోసం వచ్చేది? ఎవరయ్యా రోదనలతోనూ యాచనలతోనూ సమర్పించేది అంటే భయభక్తులు కలిగి ఉన్నందున. అర్థమవుతుందా మాట? భయభక్తులు ఎవరికి భయభక్తులు? యేసుక్రీస్తు ప్రభు వారు భయభక్తులు ఆయనకు అవసరం లేదు, ఆయన దేవుడే. కానీ వాక్యం ఏం చెప్తుందంటే భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే తన్ను మరణము నుండి మహారోదనతోనూ కన్నీళ్లతోనూ రక్షింపగలవానికి ఆయన ప్రార్థన చేసి. కనుక ఆయన ప్రార్థన చేయటం వలన ఆయనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి చూడండి. కింద భాగం రండి. కింద భాగంలో చూసినట్టయితే
తొమ్మిది వచ్చిన చదవండి, 9వ వచనములు. మరియు 9, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై. సంపూర్ణ సిద్ధి అంటే అర్థం ఏంటి? సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి? సంపూర్ణ సిద్ధి పొందినవాడై దేవుని యందు భయభక్తులు కలిగి తన్ను ఎవరైతే మరణము నుండి ఆయన విడిపిస్తారో, ఆయన రోదనతోనూ మహా కన్యలతోనూ ప్రార్థన చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆధిక్యత, ఆయనకు వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే సంపూర్ణ సిద్ధి పొందినవాడై. సంపూర్ణ సిద్ధి ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈజ్ పర్ఫెక్ట్. సంపూర్ణ సిద్ధి అంటే దాని అర్థం ఏంటంటే పర్ఫెక్ట్. అంటే ఆయనకి ఎట్లా వచ్చింది అది? సంపూర్ణ సిద్ధి ఎట్లా అయ్యాడు? దేవుని యందు భయభక్తులు కలిగి వాడే ఉన్నందున. కనుక ఇప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదం ఏం చెప్పండి? ఏం ఆశీర్వాదం వస్తుంది? ఏం ప్రేమ? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చే వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఏంటంటే సంపూర్ణ సిద్ధి పొందుతాం మనం. సంపూర్ణ సిద్ధం అంటే పర్ఫెక్ట్. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకం ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఒక యవనస్తుడు వెళ్ళి, అయ్యా బోధకుడా, నేను నిత్యజీవం పొందడానికి నేను ఏం చేయాలంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నాడు, నీవు నిత్యజీవం నువ్వు పొందాలంటే నీవు కలిగినవన్నీ నువ్వు అవన్నీ విడిచిపెట్టి నాతో అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు. పరిపూర్ణుడు మాట సంపూర్ణ సిద్ధి రెండు ఒకటే. పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే పర్ఫెక్ట్. కనుక మనం ఈ లోకంలో సంపూర్ణ సిద్ధి పొందాలంటే, మనం ఈ లోకంలో పరిపూర్ణ కావాలంటే మొదటి స్టెప్ ఏంటంటే ప్రార్థనా జీవితమే కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు సంపూర్ణ సిద్ధి పొందినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే ప్రధాన యాజకుడుగా పిలువబడ్డాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున. చూడండి, ఎబ్రాయీయుల పత్రిక కదా, మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య కారకుడైన. కనుక ఈ దినాల్లో మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మనము సంపూర్ణ సిద్ధి పొందినప్పుడు, మనం పరిపూర్ణమైనప్పుడు మన ద్వారా ఇతరులకు ఏం రావాలంటే ఆశీర్వాదం రావాలి. మన ద్వారా ఇతరులు రక్షణలోకి రావాలి. మన ద్వారా ఇతరులకు సమాధానం రావాలి. మనము వెలిగించబడి ఇతరులకు వెలిగి చూపించే వారికి ఉండాలి. ఇది యేసు ప్రభు వారి యొక్క మొదటగా ఆయన ప్రధాన యాజకుడు అవటానికి కారణం ఏంటంటే ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున రోదనలతోనూ మరి యాచనలు సమర్పించి తర్వాత ఆయన ఏంటంటే సంపూర్ణ సిద్ధి పొంది తర్వాత ప్రధాన యాజకుడిగా చేయబడ్డాడు. ప్రధాన యాజకుడిగా చేయబడిన తర్వాత ఆయన ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం అంటే నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు. కనుక ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకం ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయన మానవుడే రక్త మాంసాలు కలిగిన వాడై ఉన్నప్పటికీ ఇతరులను కలిగిన వాడు ఉంటున్నాడు. కనుక మనం కూడా రక్షించబడిన తర్వాత మన ద్వారా ఏంటంటే ఎవరినైనా మనం రక్షించేవారు. అందుకే దేవుడు మనం రక్షించుకున్నాడు. మనం ఎక్కడ ఉన్నా సరే మన సాక్ష్యం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన వాక్యం ద్వారా ఇతరులకు మనం ఏంటి మేలుకరంగా ఉండాలి. అదే కనుక ఈ దినాల్లో మనం ఎక్కడున్నప్పుడు కూడా మన ద్వారా ఇతరులకు మేలు చేసేవారిగా, ఇతరులకు మనం సహాయం చేసేవారికి ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఒకవేళ దేవుడు మనకి చేయాలనుకుంటాం, మన బిడ్డలకన్నా దేవుడు చేస్తాడు. 115వ కీర్తనలో రాయబడింది కదా, వారి పిల్లలు నేను ఆశీర్వదించదను, యెహోవా యందు భయభక్తులు గలవారిని వారి పిల్లలు నేను ఆశీర్వదించదను. చక్కటి వాగ్దానం అది. కానీ ఇక్కడ మన ప్రార్థన కొరకు ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు మనం రోదనతోనూ మహాయాచనలు సమర్పించి చేసినప్పుడు ఆయన మనకి ఇచ్చే ఆశీర్వాదం అంటే సంపూర్ణ సిద్ధిలోకి తీసుకొస్తాడు. కనుక ఈ ప్రార్థన ప్రేయర్ బ్రింగ్స్ చెప్పండి శాన్సరీ. ప్రార్థన పరిశుద్ధత తీసుకొస్తుంది. మాకు చూడండి, ఒక వారం మేము హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక వారం నేను ప్రార్థనకి వెళ్ళదని పొరపాటున వెళ్ళకపోతే ఏంటంటే లోపల అంతరాత్మ మనసాక్షి ఏంటంటే పీకుద్ది. నువ్వు ప్రార్థనకి వెళ్ళలేదే, నువ్వు వాక్యం అంటే చెబుతా ఏమంటే చెప్పండి, నువ్వు ప్రార్థనకి వెళ్ళలేదు కదా, ఆదివారం వాక్యం అంటే చెబుతాను అనేది. ఇది కాన్షియస్ అనేది ఏంటంటే ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది. అదేంటంటే మనసాక్షి. పౌలు అంటాడు కదా, నేను రక్షించబడిన దగ్గర నుంచి నేను మంచి మనసాక్షి కలవాడనై దేవుని చక్కగా నేను ఉన్నానని చెప్పి సాక్ష్యం ఇస్తూ వస్తాడు. కనుక ఇక్కడ ఈ దినాలు ఎట్లా ఉందంటే ప్రార్థన అనేది చాలా మనకు ప్రాముఖ్యమైనది. కనుక ఈ ప్రార్థన ద్వారా మనం మేలు పొందుతాం. ఎవరైతే ప్రార్థనకు వస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో
వారి ఆత్మీయ జీవితం ఎలాగ ఉంటుందంటే ఒక సంపూర్ణ స్థితిలోకి దేవుడు తీసుకెళ్తూ వస్తాడు. కనుక ఈ సమయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మనం మాదిరిగా తీసుకున్నప్పుడు, ఆయనే ప్రార్థించినప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేయాలంటే ఇంకా మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ సమయంలో మనం చదివిన భాగంలో లోక సువార్త 6వ అధ్యాయంలో ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించే రాత్రి అంతా కూడా ఉన్నాడు ఒలీవల కొండకెళ్ళి. కనుక ఒక రాత్రి జాములో ప్రార్థన చేయడానికి దానికి ఒక కారణం ఉంటుంది, ఒక ప్రత్యేకత. ఎందుకంటే మనం ఆల్రెడీ పేరు పెట్టుకుంటాం, చెప్పండి ఎందుకు పెట్టుకుంటామంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ చదివిన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒలీవల కొండకెళ్ళి రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? ఇక్కడ అంశం ఉంది చూడండి, ఇక్కడ 13 చూడండి. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టి, కనుక 12 మందిని అపోస్తులుగా పేరు పెడతానికి ఏం చేసి యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి అంతా కూడా ప్రార్థన. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆల్ నైట్ ప్రేయర్. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకయ్యా పండగ వెళ్ళి ఆయన రాత్రి అంతా ప్రార్థన చేశాడంటే శిష్యులని అపోస్తులుగా ఏర్పాటు చేయడానికి. అపోస్తులుగా ఏర్పాటు చేసిన వారిని వారు ఏం చేస్తే పిలువబడిన వారుగా ఉన్నారు. పిలువబడిన వారు ఏం చేస్తే మరల వారిని శిష్యులుగా దేవుడు ఏర్పాటు చేసి. కనుక మొట్టమొదటి మనం ఎవరు చెప్పండి? మనం ఏర్పాటు చేసుకున్నవారు, లేదంటే మనం పిలువబడిన వారు ఏర్పాటు చేసుకున్న వారిని ఏం చేస్తే దేవుడు పిలుస్తాడు. పిలిచిన వారిని దేవుడు చేస్తుంటే శిష్యులుగా చేసుకున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేస్తుంటే 12 మందిని ఏర్పాటు చేసుకుని వారికి అపోస్తులని పేరు పెట్టి తర్వాత ఏం చేస్తాడంటే వారిని పిలుచుకున్నాడు. ఎక్కడ పిలుచుకున్నాడు? రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం రండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొందిన చెప్పుసు ప్రకటన మొదలుపెట్టండి. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సోదరుడు ఆంద్రెయ అనే 2 సహోదరులను సముద్రంలో వలవేట చూసిన వారు జాడరు. ఆయన నా వెంబటి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టుదలగా చేతుని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వరలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఇది పిలుచుట. మొట్టమొదటి ఏం చేయాలి చెప్పండి? ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ సెలెక్ట్. మనం ఒక వ్యక్తితో మనం సహవాసం చేయాలంటే ముందు మనం ఏం చేయాలి చెప్పండి? వీ మస్ట్ సెలెక్ట్ వన్ పర్సన్. ఒక అతను మనం ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోవాలి. ఇతను మంచివాడేనా, ఇతను ఏ గుణ లక్షణాలు ఉన్నాయా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత యూ కాల్ హిమ్. మొదట మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి? పిలవాలి. దాని తర్వాత ఏం చేయాలి? వాళ్ళు వచ్చిన తర్వాత మనం వారిని డిసిప్లిన్గా చేసుకోవాలి. అట్లానే యేసుక్రీస్తు ప్రభు గారు కూడా మఠం వేసి అంటే వాళ్ళు వేసి ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు నా ఎమ్మటి రండి, నేను మిమ్మల్ని జాలర్లుగా చేస్తున్నాడు, మనుషులను బట్టి వారిగా చేస్తానని చెప్పి తర్వాత ఈ కన్వర్టెడ్ దెమ్ యాజ్ డిసిప్లిన్స్ శిష్యులుగా వాళ్ళని మార్చేశాడు. శిష్యుల పని ఏం చేయాలి చెప్పండి? శిష్యులు ఏం చేయాలి? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. రక్షింపబడిన వారు నమ్మి బాప్తిస్మం రక్షింపబడి నమ్మని వానికి శిక్ష విధించబడి. కనుక శిష్యులు ఏం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అలాగున దేవుడు ఏర్పాటు చేసుకుంటానికి ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తే ప్రార్థనలోకి వచ్చాడు. రాత్రి అంతా కూడా ప్రార్థన. కనుక ఒక పర్పస్. అంతేకాకుండా చూడండి, అక్కడ ఏర్పాటు చేసుకుని 17 వచనం చూడండి. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానం మందు పిలిచినప్పుడు ఆయన శిష్యుడు గొప్ప సమూహమున ఆయన బోధగుంటకును తమ రోగమును కుదుర్చుకుంటుకును యూదయ దేశమంతటా యెరూషలేము నుండి తూర్పు దేశం నుండి సముద్రం బహు జనం వచ్చి అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారందరూ కూడా స్వస్థతను పొందిరి. 2వ కార్యం చూడండి. కనుక రాత్రి ప్రార్థన చేయటం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని తర్వాత అక్కడ ఏం జరిగింది? కార్యము స్వస్థత జరిగింది. కనుక ప్రార్థన అంత శక్తి ఉన్నది. ఎవరు ప్రార్థన చేశారు? ఒక్కడే. ఎవరి ప్రేమ? ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే ప్రార్థన చేస్తే అంతగా. కనుక అక్కడ పర్పస్ ఏంటంటే వారిని ఏర్పాటు చేసుకుంటారు. కనుక మనం కూడా ఈ రాజ్యసభలో ఈ శిష్యులు 12 మంది ఏర్పాటు చేసుకున్నప్పుడు దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఇది మనకి సంఘానికి సాదృశ్యం. కనుక ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యులుగా చేసిన తర్వాత వీరు సంఘంలో చేర్చబడతారు. ఈ శిష్యులు ఏంటంటే సంఘం క్షేమాభివృద్ధి కోసం వారు ఏం చేశారు? పని చేశారు. కనుక మన ప్రార్థన ఎలా ఉండాలంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశులుగా నియమించను. వీరందరూ ఎవరంటే ఏర్పాటు చేసుకున్నవారు అనేసి దేవుడు పిలిచాడు. పిలిచిన వారిని వేసాడు, శిష్యులుగా చేస్తారు. వీరందరూ కూడా కాపరులు, తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసుకున్న అపోస్తులు, సువార్తికులు, వీరందరూ కూడా ఏం చేయాలంటే సంఘము క్రీస్తు శరీరము క్షేమం పొందాలంటే, క్రీస్తు శరీరం ఏంటంటే సంఘమే. కనుక సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి మనం చెప్పండి? ప్రార్థన చేయాలి. అది మన విధి. కనుక మనం ప్రార్థన చేసేవారు ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక్కడే రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. కనుక వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది రెండుగా మనం చూసినట్లయితే చూడండి, దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం కాదు. తర్వాత ఆదికాండము 32వ అధ్యాయం చూద్దామా? ఆదికాండము 32వ అధ్యాయం. ఒక మనిషి ఎలాగైతే దేవుడితో రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు, మనం ఎరిగిన భాగమే. ఇక్కడ యాకోబు సంగతి చూసినట్లయితే చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం 24 చూడండి. యాకోబు అక్కడ మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలువకుండా చూసి తొడగొట్టి మీద అతన్ని కొట్టినప్పుడు అతను ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగొడి వస్తే ఆయన తెల్లవారుతుందిగా నన్ను పోనిమనగా, నీవు నన్ను ఆస్వాదించితే నేనే నిన్ను పోనీను. ఆయన నీ పేరు మండగా నా పేరు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితో ఉన్న మనుషులతో ఉన్న పోరాడగలిసి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అని. కనుక మొదటి ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించడం వల్ల శిష్యులను వాళ్ళని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శిష్యులు దేనికంటే, పిలువబడిన వారు దేనికంటే సంఘము క్షేమాభివృద్ధి కోసం. అంతేకాకుండా ఆయన ప్రార్థన ద్వారా స్వస్థత జరిగినది అక్కడ. ఇది మొదటిది. రెండవది చూసినట్లయితే ఆదికాండంలో యాకోబు ఒక్కడే దేవుడితో చెప్పండి రాత్రి అంతా కూడా పెనుగులాడాడు. ఎందుకని చూడండి, ఈ రెండవ ప్రార్థన ద్వారా మనకి ఆశీర్వాదం ఏంటంటే, యాకోబు అంటున్నాడు కదా, యాకోబు ఎటువంటి వాడు? మోసగాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. కనుక లాబాను దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు లేయా భార్య, రాహేలు భార్య, ఉపపత్నులు అందరూ ఉన్నారు, 12 మంది పిల్లలు. బాగా ఆశ్రయించబడ్డాడు. కానీ ఆయనలో ఏముందని చెప్పండి? ఏముంది ఆయనలో? లోపల భయం ఉంది. ఏంటి చెప్పండి? మోసం చేసేని అన్ననే నన్ను చంపుతాడని చెప్పి భార్యను పంపించాడు, అందరిని పంపించేశాడు. కానీ ఆయనకి ఎంతో ఆస్తి ఉంది, అంతస్తుంది, బాగా దేవుడు ఆయన ఆశ్రయించబడ్డాడు. కానీ అది ఆయనకి ఆశీర్వాదం కాదు. అది ఆయనకి ఆశీర్వాదం కింద లెక్కేసుకోవాలి. పిల్లలు ఉన్నారు, గేదె మరి మేకలు ఉన్నాయి, ఎడ్లున్నాయి, అన్ని సంపద ఉంది. కానీ ఆయన అంటాడు కదా, ఇది నా ఆశీర్వాదం కాదు. ఎందుకని? అది ఆయన అక్రమముగా ఆశీర్వాదం పొందాడు. అన్నను మోసం చేశాడు, ఆశీర్వాదం పొందాడు, తండ్రి దగ్గర దీవెనలు పొందాడు, అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని ఆయన స్వీకరించాడు. ఇవన్నీ కూడా చేశాడు కాబట్టి లోపల భయం ఉంది కాబట్టి, ఆ కాన్షియస్ అనేది ఉప్పుకనేది కాబట్టి, నేను ఎట్లయినా సరే దేవునితో పోరాడి దేవుని దగ్గర నేను క్షమాపణ అడిగి లేదా దేవుని ఆశీర్వాదం పొందాలని రాత్రి అంతా కూడా ఏసి చెప్పండమ్మా యాకోబు చేశాడు, దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు. కనుక రెండోదిగా మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ ప్రార్థన ద్వారా మనకి ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. కనుక మనకి ఈ లోకంలో ఎటువంటి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నప్పటికి కూడా అది మనకి ఆశీర్వాదం కాదు. చూడండి, ఈనాడు విజయవాడలో ఎంతమంది డబ్బున్న వాళ్ళు, ఆస్తిపరులు, పెద్ద పెద్ద అందరూ మొత్తం కొట్టుకుపోయింది. ఖమ్మంలో అయితే మరి సత్యవేదంలో అన్న ఉన్నాడు, అన్నం తెలుసు బాగా, ఫస్ట్ ఫ్లోర్ వరకు నీటి వచ్చింది. చూడండి ఎంత బాధ. ఏ దినాన ఏం వస్తుందో మనం చెప్పలేము. అలాగే చాలామంది చచ్చిపోయారు అక్కడ ఖమ్మంలో. కనుక ఇవన్నీ కూడా మనకు వచ్చే ఆశీర్వాదాలు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటంటే అది ఆశీర్వాదం. అందుకే అంటాడు కదా, చూడండి సామెతల కిందలో ఒక మాట రాబడతాడు. సామెతలు 10వ అధ్యాయంలో, సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చను, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ. కనుక ఆశీర్వాదం ఎక్కడ అంటే, బ్లెస్సింగ్ అనేది ఎక్కడి నుంచి రావాలంటే దేవుని దగ్గర నుంచే రావాలి. అది ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అన్నాడు అబ్రహాము, నిన్ను ఆశీర్వదించేదను, నేను నిన్ను దీవించేదను, నీ సంతానం నిష్కరైన వాళ్ళు విస్తారముగా చేసిన అన్నాడు. ఆదికాండము 15వ అధ్యాయంలో అన్నాడు, అబ్రామా నీవు భయపడకమ్ము, నేను నీకు
కేడెము. కానీ ఇక్కడ అక్కడ అర్థం ఏంటంటే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కనుక ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? అబ్రహాం వలన ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు నుంచి యాకోబుకి వచ్చింది, యాకోబు ద్వారా 12 గోత్రాలకు వచ్చింది. ఇది ఆశీర్వాదం. కనుక ఇది ఎట్లా వచ్చింటే యెహోవా వలన వచ్చు ఆశీర్వాదం. కనుక మనం ఈ సందర్భం మనం ఏం నేర్చుకోవాలంటే ఈ ప్రార్థన ద్వారా మనకి ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది. యాకోబు ఎందుకు? ఆయనకి అంత ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, మరి ఆ సంపద ఉంది, ఉన్నప్పుడు కూడా అంటాడు కదా, ఇది నాకు ఆస్తి కాదు, ఇది నాకు ఆస్తి కాదు, ఇప్పుడు నాకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలంటే నా దేవుడి వల్లనే నాకు రావాలి అని చెప్పి ఇక్కడ ఆదికాండం రండి. ఆదికాండము మన చదివిన భాగంలో ఆదికాండము 32వ అధ్యాయం కదా, అంటాడు కదా, ఆయన తెల్లవారుచుంది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీకయ్యా అంటాడు. యాకోబయ్యా నీవు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వెళ్తాను అని. చూడండి ఇక్కడ రెండోది, కానీ ఇంక డీటెయిల్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ రెండోది ఏంటంటే యాకోబు ఏం చేస్తే ఆశీర్వాదము పొంది యాకోబు పేరు తీసేసి దేవుడు అన్నాడు నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలుగా మార్చుకొని యాకోబు వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు ఎటువంటి ఆశీర్వాదం వచ్చింది? దానికి కారణం ఏం చెప్పండి? తెల్లవార్లు దేవునితో ఆయన పెనుగులాడాడు. కనుక మనం కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థన వ్యర్థము కాదు. ఒక దినాన తప్పగా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. 65 దాంట్లో రాయబడిన కీర్తన 65:2 ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నా ఎద్దకు వచ్చేదరు. 65 కీర్తన 65:2 రాయబడింది. కనుక ఆయన ఎలాంటి వాడంటే ప్రార్థన ఆలకించే దేవుడు. కనుక ఆయన అందరినీ ఎరిగిన దేవుడు, ఆయన అందరికీ ప్రభువు. కాబట్టి మన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు కాబట్టి మన ప్రార్థన వ్యర్థం కాదు. కొన్నిసార్లు మనం ప్రార్థన ఏం చేద్దాం అనుకుంటాం, కానీ చిన్నపిల్లలైనా పెద్దవారైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా నీ దీవులు నాకు అనుగ్రహించు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన తప్పకుండా ఒక దినాన ఆయన మనకి ఆస్వాదించే దేవుడు. కనుక యాకోబు రెండోదిగా మనం ఏం నేర్చుకుంటామంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి దేవుని యొక్క ఆశీర్వాదం పొంది ఇప్పుడు యాకోబు దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నాడు? యోసేపు తన అన్న దగ్గరికి వెళ్తున్నాడు. అంటే దేవుడు పేరు మార్చేసాడు ఇశ్రాయేలుగా, కానీ లోపల భయం అనేది ఉంది. అయినప్పుడు కూడా యాకోబు జ్ఞానం తెలియజేసంటే తన అన్న యోసేపు దగ్గరికి వెళ్ళి సమాధానము పొంది. అంటే ఇప్పుడు దేవుడే యోసేపుని ఏం చేసి చెప్పండి ముందుగానే మార్చేశాడు. ముందుగానే యోసేపు యొక్క హృదయాన్ని మార్చేసాడు. అదిగో నీ యొక్క యోసేపు యాకోబు వస్తున్నాడు కాబట్టి నువ్వు అతనితో ప్రేమతో ఉండు అని ముందుగానే దేవుడు ఆయనకి ఏం చేస్తాడంటే వర్తమానం పంపాడు. లేదంటే ఆయన హృదయాన్ని కనుక యేసు అందరినీ ఎరిగిన దేవుడు కాబట్టి ఎవరి హృదయం మార్చాలో అట్లా మార్చేసే దేవుడు. కనుక ఇప్పుడు యాకోబుకి ఏమొచ్చిందంటే ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత తన అన్నయ్యని యోసేపుతో సమాధానం వచ్చింది. దానికి కారణం ఏంటంటే తెల్లవారులు దేవునితో ఆయన పెనుగులాడటం వలన, ప్రార్థన చేయటం వలన. కనుక రెండవదిగా మనం ఏం నేర్చుకోవాలి ప్రార్థన ద్వారా అంటే ఆశీర్వాదం పొందేవారు మనం ఉంటాం. మన దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మనకి ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, మన పిల్లలు కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఇది రెండో భాగం. చూడండి ఇక్కడ దానియేలు గ్రంథం రండి. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే 10వ వచనం చూడండి. దానియేలు గ్రంథం ఇక్కడ కూడా దానియేలుతో చక్కగా మాట అంటాడు కదా. దానియేలు గ్రంథం, దానియేలు కూడా ఒక్కడే ప్రార్థన చేస్తూ ఉంటాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. 10వ అధ్యాయం 8వ వచనంలో నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూసినందు నాలో బలమేమీ లేకపోయిను, నా సొగసు వికారమైన బలము నా నిలవలేను. తర్వాత చూడండి ఇక్కడ కిందకు వచ్చినట్లయితే నేను అంతా ఇంకా వెళ్ళట్లేదు. 12వ చదువుదామా? 12. అప్పుడు ఆయన దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడిన కనుక నీ మాటలను బట్టి నేను వచ్చింది. తర్వాత కిందకి 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమనుగాక, ధైర్యం తెచ్చుకో నాతో చెప్పాను. అప్పుడు అతడు నాతో ఇట్టానుగా నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచేది కనుక నా ఏలివాడివై నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితే. చూడండి ఇక్కడ దానియేలు ఒంటరిగా పోరాడాడు. అయితే ఒంటరిగా పోరాడినప్పుడు దానియేలు పిలిచిన దగ్గర నుండి దానియేలు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా, మొదటి నుంచి చివరి వరకు కూడా
దానియేలు దేవునికి నమ్మకమైన వాడిగా, రాజు భోజనము దగ్గర నుంచి నీ రాజు భోజనం నాకు అక్కర్లేదు, నేను తినను అని చెప్పి, నేను శాకాహారం అని చెప్పి ఆ రాజు భోజనాన్ని వద్దన్నప్పుడు అక్కడి నుంచి చివరి వరకు కూడా అంటాడు కదా, నీవు మొదటి దినము నుండి ఈ దినం వరకు కూడా నీవు నాకు బహు ప్రియుడిగా ఉన్నావు కాబట్టి దానియేలు నీవు భయపడని చెప్పి దానియేలుకి వచ్చినటువంటి యొక్క భయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఒంటరిగా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. కనుక దానియేలు ద్వారా మనం ఏం చేసుకోవాలంటే ఒంటరి ప్రార్థన. కొన్నిసార్లు మనం వ్యక్తిగతంగా కుటుంబంతో కాకుండా ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన కూడా వింటాడు. కనుక మనం నేర్చుకోవాల్సిందంటే మన ప్రార్థనలు వ్యర్థం కాదు. ఇది రెండవదికి. మూడవదిగా చూసినట్లయితే చూడండి, లోకసువార్త 5వ అధ్యాయము, లోకసువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక మాట చూసినట్లయితే కనుక ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు కదా, మీ ప్రయాస చూడండి ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి, ఆ మాట సందర్భంగా ఇక్కడ 5వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 5:5లో సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వరల వెతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగే విస్తారమైన చేపలు పెట్టారు, అందుచేత వారి వరలు పిగిలిపోతుండగా. కనుక దేవుడు లేకుండా మనం ప్రయాసపడకూడదు. అందుకే ఐశ్వర్యం ఇచ్చేది ఆయనే, తనకి ఆయనే మనకి సంపదించేది ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. కనుక ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మనం దేవుని లేకుండా మనం ఏ ప్రయాస పడకూడదు. మన ప్రార్థనలో ఆయన ఆలకించే దేవుడు. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు, మనకు అవసరాలు తీర్చే దేవుడు. కనుక మన ప్రార్థన ద్వారా ఆయన మనకిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, మనం ఏం చేసి చెప్పండి, ఏది అవసరమో అది మనకి ఇచ్చే దేవుడు. కనుక ఇక్కడ మనం చేసే శిష్యులు కూడా దేవుడు లేకుండా వారు ప్రయాసపడ్డారు, వరలు వేశారు, రాత్రి అంతా ప్రయాసపడినప్పుడు కూడా వారికి ఏమీ లేదు అక్కడ. అయితే వారిలో యేసుక్రీస్తు వారి మాట విన్నందున, అయ్యా నీ మాట చొప్పున మేము వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి కదా. అర్థం ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి దాని ద్వారా మన అవసరాలు ఆయన ఎరిగి సహాయం చేసే దేవుడు. ఇది రెండోది. మూడోదిగా మనం చూసినట్లయితే లోకాసువార్త 22వ అధ్యాయం రండి, మా గబాబు చూసుకుందాం. లోకాసువార్త 22వ అధ్యాయం. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి, ఎందుకు మన ప్రార్థన చేయాలంటే 22వ అధ్యాయము 39వ వచనం చూడండి. ఇక్కడ తరువాత ఆయన బయలుదేరి తన వాటికి చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. చూడండి ఇక్కడ 40, ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పారు. కనుక మూడవదిగా ఏంటంటే, ప్రార్థన మనం ఎందుకు చేయాలన్నట్లయితే, ప్రార్థన ద్వారా ఏంటంటే శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన ఏం చేస్తుందంటే శోధనలోకి ప్రవేశించకుండా మన అడ్డుకట్ట వేస్తుంది. అంటే మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనసుని, ఇవన్నీ కూడా ఆత్మీయ విధానంలోకి తీసుకొస్తుంది, ఈ లోకానికి సంబంధించినది కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పాడు, మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కనుక అలాంటి ప్రార్థన మనకు అవసరం. అలాంటి ప్రార్థన చేసినప్పుడు మనం ఎలాంటి శోధనలు, కనుక ఈ లోకంలో మనం ఎందుకు శోధనలోకి వెళ్తాం అది చూసినట్లయితే లోకంలో ఏం చెప్పండి, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఇవన్నీ ఉన్నాయి కదా. కనుక అలాంటి వైపుకి వెళ్లకుండా ప్రార్థనా జీవితం కలిగినప్పుడు మనం ఏంటంటే, ఒక విశ్వాసి ప్రార్థనా జీవితము కలిగి ఉన్నప్పుడు ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటాడు. అర్థమవుతుందా? సెల్ఫ్ కంట్రోల్ అంటే చెప్పండి, సెల్ఫ్ కంట్రోల్ అంటే మన ఉదయాన్ని మనం ఏం కంట్రోల్ చేసుకుంటాం. అంటే దేని బట్టి దానికి మనం వెళ్ళాం, ఏది బట్టి అక్కడికి వెళ్ళాం, ఏది బట్టి అది చెయ్యము. ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని ఎరిగి అదే విశ్వాసి చేయవలసిన కార్యం. అది ఎట్లా వస్తుందంటే ప్రార్థనా జీవితం కలిగిన వారే. దైవజన భక్సింగ్ గారు కొన్నిసార్లు సేవకులు, అయ్యా మా చుట్టాలు ఎక్స్పైర్ అయిపోయారు, వాళ్ళు మేము చూడటానికి వెళ్ళాలి, మరి పొమ్మంటారా అని చెప్పారు. భక్సింగ్ గారికి రాస్తే, ఉత్తరాలు రాస్తే ఆ దినాలు ప్రారంభంలో భక్సింగ్ గారికి సమాధానం ఇచ్చేవాడు కాదంట, నువ్వు అనేవాడు అంట. చచ్చిపోయిన తర్వాత 6 నెలలకు పొమ్మనేవాడు అంట. సో ఎట్లుంటుంది చెప్పండి, చనిపోయినప్పుడు వెళ్తే పోయి చూస్తే డెడ్ బాడీ చూసుకుని ఏదో సమాజం వస్తారు కానీ భక్సింగ్ గారు చెప్పకుండా అప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు సేవకులు. భక్సింగ్ గారు చెప్తే ఉత్తరం రాస్తే భక్సింగ్ గారు నువ్వు అనేవాడు అంట. తర్వాత మళ్ళీ ఆయన గుర్తు పెట్టుకుని 3 నెలలు 6 నెలలు అనేవాడంట, యు గో అనేవాడు అంట. అంటే అర్థం ఏంటి, దాని వెనక మరి అది అర్థం ఏంటంటే, అప్పుడు వెళితే అక్కడ ఎలాంటి విషయాలు ఉంటాయో వాళ్ళంతా ఎవరు చెప్పండి, మృతులను పాతి పెట్టుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు. యేసు ప్రభువు వారి శిష్యుల్లో ఒక ఆయన అన్నాడు, అయ్యా మా తండ్రి చచ్చిపోయాడంటే, మీ తండ్రి చచ్చిపోయాడా,
అని చెప్పాడు, మృతులను పాతి పెట్టుకునేమో నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అది అర్థం ఏంటి? రక్షణ లేని వారు చచ్చిపోతే నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి? రక్షణ లేని చచ్చిపోతే రక్షణ లేని వారే పాతి పెడతారు. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వేమైపోతావు వాళ్ళ దగ్గరికి వెళ్తే? నేను అంటారు మాట్లాడతారు, ఏదో అయిపోతారు. నువ్వేం చేస్తావు చెప్పండి? డైవర్ట్ అయిపోతావు. అందుకని దైవం భక్ష్యంగా ఏం చేసావంటే నువ్వు అనేవాడు తర్వాత ఎప్పుడుకో ఆయన గుర్తుపెట్టుకుని మరలా గుర్తుపెట్టుకుంటాడు. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి వాడిని ఆదరించి కూడికి పెట్టి సువార్త చెప్పి రమ్మనేవాడు. కానీ అర్థం ఏంటంటే ప్రార్థన విశ్వాస వీళ్ళకి ప్రార్థించే వారికి ఏంటంటే కంట్రోల్లో ఉంటారు వారంతటి వారు. పూర్వకాలంలో ఈ దినాలు అట్టేందుకు పూర్వదినాల్లో సేవకుడు ఉన్నప్పుడు సంఘంలో ఈ విశ్వాసులైన ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ కార్యం చేయాలన్నా, ఏది పర్చేజ్ చేయాలని కూడా సేవకుడు చెప్పి వెళ్ళేవాళ్ళు. ఈ దినాలు రాను ఏమొచ్చిందంటే ఫ్రీ అయిపోయారు. ఏంది ఇలా చెప్పేది అన్నట్టు అయిపోయింది. దాని అర్థం ఏంటంటే ఆత్మీయత లేదు. అది ఎవరికి నష్టం అంటే మనకే నష్టం, వాళ్ళకే నష్టం కాదు, సేవకులకే నష్టం కాదు. కనుక మనకే నష్టం. పెళ్ళిళ్ళ దగ్గర కూడా అంతే, సంబంధాల దగ్గర, వివాహాల దగ్గర, ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మీయ విషయాలు ఏంటంటే ప్రార్థనా పనులు ఏం చేస్తారంటే అట్లే ఉంటారు మౌనంగా. సంఘం చెప్పి సేవకుడి పర్మిషన్ అట్లా వెళ్ళేవాడు. కనుక ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ ఉంటారు. కానీ ఇక్కడ మన ఈ భాగం ఏంటంటే ఇదన్నీ కూడా అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం శోధనలోకి ప్రవేశించాం. శోధనలో మనం వెళ్ళాం. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవన్నీ అయ్యాయి. ఇది రంగుల రాట్నం ఈ లోకం. కనుక వాటిలో మనం ప్రవేశించినప్పుడు ఏమిటంటే యేసు వారు చెప్తాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. కాబట్టి మీరు ఎలా ఉండాలంట? మెలకుగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏం చేస్తుందంట? లాగుతూ ఉంటుంది. మందిరానికి వెళ్ళొద్దు అంటే ఆత్మ అంటున్నా నేను వెళ్తానంట, శరీరం అంటుందంటే నువ్వు వెళ్తుంది పద్దకి అడుగు కూర్చుంటా అని చెప్పి ఈ యొక్క ఆయన ఏం చేస్తుంది? వీక్నెస్ చేస్తుంది, అంటే బలహీనం చేస్తుంది. కనుక ఆ శరీరాన్ని ఓడగొట్టాలంటే, ఆ శరీరాన్ని మనం బలహీనం చేయాలంటే ఏం చేయాలంటే చెప్పంటే ఆత్మీయంగా మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. కానీ ఇక్కడ మనం మూడోది ఏం చేస్తామంటే శోధనలోకి ప్రవేశించకుండా అంటే మనకి ప్రార్థనా జీవితం చాలా అవసరము. సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఇది మన కుటుంబాల్లో చాలా అవసరము. అందుకని ఇక్కడ యేసు వారు ఆ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ చక్కటి మాట చెప్తూ వచ్చాడు. ఈ మాట మనం చూసుకునేక ప్రార్థన చేద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. చూడండి, ఇక్కడ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం చూసినట్లయితే ఇక్కడ చక్కటి మాటలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ 6వ వచనములో, మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాల్గొని చూస్తేనే యేసుకు దినం వరకు సాగిన మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తూ నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞత చెల్లించండి. నా బంధకములైందను నేను సువార్త పక్షమును వాదించలేందను దాన్ని స్థిరపరచలేందను మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నాను కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ ఇలాగూ భావించడం నాకు ధర్మమే. చూడు, ఇక్కడ పౌలు గారు అంటాడు కదా, ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేసి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకని? నా బంధకములైందను నేను సువార్త పక్షమున వాదించటేందను దాన్ని స్థిరపరచటేందను మీరందరూ ఈ కృప. కనుక ప్రార్థన చేయటం ఎలాంటిదంటే అది దేవుని కృప. కనుక ప్రార్థన ఎలాంటిదంటే దేవుని కృపలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా బంధకములందు నా సువార్త పక్షంలో నేను స్థిరంగా ఉండాలంటే మీ ప్రార్థన నాకెంతో అవసరం. కనుక మనం 4 ఏం చేయాలంటే ప్రార్థనలో ద్వారా మన బంధకం నుండి మనకు విడుదల దయచేస్తుంది. శోధనలోకి ప్రవేశించకుండా మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో ఆ యొక్క ప్రార్థన ద్వారా మనకు బంధకములను అవన్నీ కూడా విడదీసిపడి ఆత్మీయతలో స్థిరత్వంగా ఉంటుంది ప్రార్థనలు మనం ప్రార్థించినప్పుడు. ఇది 3వది. 4వ చూసినట్లయితే చూడండి, 4వదిగా చూసినట్లయితే చూడండి, ఎందుకు మనం ప్రార్థన చేయాలని చూసినట్లయితే ఇక్కడ కీర్తన గ్రంథం 106వ అధ్యాయము. కీర్తనలో 106:4 చూడండి, ఇక్కడ చక్కటి మాట రాజు వచ్చాడు. ప్రార్థన ఎందుకు మనం చేయాలని చూసినట్లయితే చూడండి, 106:4 యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూస్తూ నీ జనుల కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించు. ఇది 4వది చూసినట్లయితే. కనుక మనం ఎందుకు ప్రార్థన చేయాలి సంఘముగా అని మనం చూసినట్లయితే యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమమును నేను చూడాలి. కనుక మన ఇదేం చెప్పండి, రక్షించబడ్డవారు మనం ఇదేంటంటే మనం ఏం చేయాలంటే యెహోవా ఏర్పాటు చేసుకున్నవారు
యెహోవా రక్షించుకున్న వారి క్షేమము మనం ఏం చేయాలంట, మనం చూడాలి. ఇది ఇది మన యొక్క విధి. కనుక ఇక్కడ ఏమంటాడు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించేవాడు. దీనివల్ల ఏంటంటే ప్రార్థన ద్వారా సమర్పణ. కనుక ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే దానికి అర్థం చెప్పండి, సమర్పణ కలిగే కదా, త్యాగం చేసే కదా. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడంటే తన సమయాన్ని పక్కన పెట్టి, తన పనులను పక్కన పెట్టి, ఇతరుల క్షేమం కోసం, సంఘం క్షేమం కోసం, జనుల సంతోషం కోసం ప్రార్థనిస్తుందంటే ఈ ప్రార్థన ద్వారా అంటే సమర్పణ జీవితం కలిగింది. కనుక ఒక సమర్పణ జీవితం మనం ఎందుకు చేయాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి క్షేమం మనం చూడాలి. అది మన విధి. వారికి ప్రార్థన చేస్తే నాకేం వచ్చుద్ది మనం అనుకోకూడదు. ఏమ్మా, మనం అనుకోకూడదు. మన విధి ఏంటని చెప్పండి, వారి క్షేమమే నా క్షేమమే. నేను అందరి కోసం ప్రార్థన చేయాలి. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘంలో రక్షించబడిన వారు, చేర్చబడిన వారు అందరూ కూడా ప్రార్థన మనం చేయవలసిన వారిగా మనం ఉంటున్నాం. కనుక చేసేవారికి ఉండాలి. కనుక అలాగంటే 2వ కొరింథీ రాసిన పత్రిక చూడండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తలుడు పౌలు మాట అంటాడు. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 24 వచ్చిన చూడండి, చక్కటి మాట ఇక్కడ. 2వ కొరింథీ 10 లేదంటే మొదటి కొరింథీ చూద్దామా, మొదటి కొరింథీ 10వ అధ్యాయం, మొదటి కొరింథీ 10:24. చదవండి. ఎవడను తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ, ఎవడను తన కొరకే కాదు. కనుక రక్షించబడిన మనము మన కొరకే కాదు కానీ ఎదుటి వాని మేలు కొరకు ఏం చేయాలి చెప్పండి అమ్మా, ప్రార్థన చేయాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఆ అంకుల్ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నాకేమొస్తుంది మనం అనుకోకూడదు. ఆ యొక్క తలం మనకు రాకూడదు. మన దేవుడు మనకి ఇచ్చిన శక్తి సామర్థ్యాలను బట్టి మనం ఎదుటి వారి మేలు కొరకే మనము ప్రార్థన చేసేవారికి ఉండాలి. అలా చేస్తే దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. కనుక అపోస్తలుడు పౌలు అంటే కదా, రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. రోమా 10వ అధ్యాయంలో ఈ అపోస్తలుడు పౌలు గారి చక్కటి మాట చెప్తాడు. ఇక్కడ రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం చూడండి. ఇక్కడ సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలన హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. కనుక ఇశ్రాయేలు రక్షణ పొందాలని. కనుక క్షేమం అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందిన వారి కోసం మనం చేయాలి, రక్షణ పొందిన వారికి కూడా మనం చేయాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, ఇశ్రాయేలు రక్షణ పొందవలే నా హృదయాభిలాష, నా యొక్క కోరిక వారు రక్షణ పొందాలి. ఎందుకంటే వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కొంతమంది రక్షించబడినప్పుడు కూడా వారు ఎలా ఉంటారంటే దేవుని యందు ఆసక్తిగా ఉండరు, వారు స్వశక్తి మీద ఆసక్తి ఉంటారు. అయితే వారు ఇంకా సంపూర్ణ రక్షణకు రావాలని దేవుని బిడ్డలమైన మనము సంఘము చెప్పండి ప్రార్థన చేయాలి. అంతేకాదు ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటాడు కదా, 9వ అధ్యాయం చూడండి, రోమా 9లో ఈ మాట మనకి జ్ఞాపకం. రోమా 9లో నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానన వేదన కలదు, క్రీస్తునందు నిజమే చెప్తూ అబద్ధం మాట్లేదు, పరిశుద్ధాత్మైందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం వచ్చింది. సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునవుతాను. కనుక నాకు ఒక దుఃఖమును, తర్వాత హృదయంలో మానని వేదన అన్నట. ఇది ఎవరికి ఉందంటే అపోస్తలుడైన పౌలు గారికి ఉంది. కనుక మనం కూడా ఏం చెప్పండి. కనుక ఇతరుల క్షేమం చూసేటప్పుడు, ఇతరులకు మేలు చేసేటప్పుడు మన హృదయం కూడా ఎలా ఉండాలంటే ఇతరులకు సహాయం చేసేదిగా ఉండాలి. అలా ఉండకుండా మనం వేరే విధంగా ఆలోచించినట్లయితే మనం వారికి ఇతరులకు మేలు చేసే వారిని కాదు. ఏం మేలు చేయాలి? మనకు శారీరక సంబంధమైన మేలు కాదు మనం చేసేది. వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం, ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచేయి, రక్షించబడిన సంపూర్ణ రక్షణలోకి వచ్చినట్లు ప్రార్థన చేయాలని. ఇది మనకి ఎలా ఉండంట, బహు దుఃఖమును మానని వేదనగా మనకు ఉండాలి. పౌలు అంటాడు కదా, నేను వేరు శాపగ్రస్తుడినై ఉంటాను, కనుక వారు రక్షణ పొందాలి, పొందకపోతే నేను దేవుని నుండి వేరైపోతాను. చూడు ఎంత శబ్దం చేస్తున్నాడు. కనుక పౌలు యొక్క ఆశ ఏంటంటే ఇశ్రాయేలు రక్షణ పొందాలి. వారు వారు స్వశక్తి మీద ఉన్నారు, జ్ఞానవంతులని. కానీ వారు దేవుని జ్ఞానం కాదు, అది వారు స్వశక్తి మీద స్వనీతి మీద ఉంటున్నారు. కాబట్టి ఈ దినాలు కూడా చాలా స్వనీతి మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే మనం ఏం చేయాలి చెప్పండి, మన వంతుగా మనం దేవునికి మనం అప్పుగా ఉండకుండా, దేవుని మనం రుణస్తులుగా ఉండకుండా మన బాధ్యతగా మనం దేవునికి ప్రార్థన చేసేవారు ఉండాలి. మొదటిగా మన విషయం ఆయన ఎట్లా చేశాడు,
యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేసి చెప్పండి, ఆయన కొండకెళ్ళి ఏం చెప్పండి, రాత్రి అంతా కూడా ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. దాని ద్వారా ఆయన ఏం చేశాడు, 12 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. రోగగ్రస్తులను ఆయన స్వస్థపరిచాడు, మొదటిది. రెండోది ఏం చేశాడు, ఆయన తన వాడుక చొప్పున కొండకెళ్ళి ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేసి ఆయన చేశాడు, మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలని ప్రార్థన. కనుక రెండవదిగా మనం ఏంటంటే శోధనలోకి ప్రవేశం ఉండాలంటే మన జీవితంలో ఏం కావాలి, మనకి ప్రార్థన మనకి ఎంత అవసరం. మూడవదిగా చూసినట్లయితే యాకోబు ఏం చేశాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందడానికి రాత్రి అంతా కూడా పెనుగులాడాడు. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. కనుక దేవుడు ముందుగానే ఏశావుకి సమాధానం ఇచ్చాడు. కనుక ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి తన అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన హత్తుకుని, తమ్ముడు నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, నీ యొక్క గిఫ్ట్లు నీ ఆస్తి నాకు అవసరం, దేవుడు నన్ను కూడా ఆస్వాదించాడు అని చెప్పి వారు సమాధానం పొందారు. కారణం ఏంటంటే తెల్లవారు దేవునితో పెనుగులాటవాను. తర్వాత 4వ చూసినట్లయితే తర్వాత 106వ కీర్తనలో నీవు ఏర్పరచుకున్న వారి క్షేమమే నేను చూస్తాను, వారి మేలే నా మేలు. ఇవన్నీ కూడా మన ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు మనకి మన ప్రార్థనలకు ఇచ్చి వారు కూడా క్షేమం ఇచ్చే దేవుడు. కనుక రోమాలు అంటాడు కదా 9-10 వచనములు, ఇశ్రాయేలు రక్షణ పొందడం నా హృదయాభిలాష, నాకు బహు దుఃఖము వేదన కలుగుతున్నది. కనుక అలాంటి ఆశ మనకు ఉండాలి. అందరూ ప్రార్థన చేయరు, రక్షించబడిన వారు మందిరానికి వచ్చేవాళ్ళు రారు ప్రార్థనకి, ఒకళ్ళిద్దరు వస్తారు, అది చాలు. కనుక అందుకే అన్నాడు, ఎక్కడ 2-3 నా నాన్నమ్మ కూడి ఉందనో నేను వారి మధ్య ఉండేది. హైదరాబాద్ కూడా అంతే, ప్రార్థనకి ఎంతమంది వస్తారంటే 4-3 వస్తారు. వారిలో మనం మొదటి నుంచి ఉన్నాం కాబట్టి మనం తప్పకెళ్ళి ప్రార్థన చేస్తాం మన వంతుగా. ఏంటంటే ఆ అప్పు మన మీద ఉండకూడదు, ఆ రుణం మనం ఉండకూడదు. ఈయన ప్రార్థనకి రాడు అనిపించుకోకూడదు. ఎవరు వచ్చి రాకపోయినా మనం వెళ్ళి మన వంతుగా ప్రార్థన చేసి వచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు తప్పకిస్తాయి. కనుక ఇప్పుడు ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకుని చెప్పండి, ప్రార్థన చేస్తే ఏం వస్తాయి చెప్పండి, ఆశీర్వాదాలు వస్తాయి, మొదలు గుర్తుపెట్టుకోండి. రెండోదిగా ఏం వస్తుంది, సంపూర్ణ సిద్ధి పొందుతాం. ప్రార్థన ద్వారా ఏమొస్తుంది మనకి, సంపూర్ణ సిద్ధి, పర్ఫెక్ట్ అవుతాం ప్రార్థన ద్వారా. ప్రార్థన చేయకపోతే మొద్దోడు అంటారు, చెప్పండి, ప్రార్థన లేకపోతే మొద్దోడు అంటారు. మనకి ప్రార్థన నోద్దెత్తే మేమేంటికి ఉపయోగం ఏముంది. కనుక ప్రార్థనలో పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రార్థన చేయాలి. వారు ఏంటంటే ఒక మాట ఉంది, కత్తికి ఏం కావాలని చెప్పండి, పదును కావాలి. తర్వాత ఇంకో మాట చెప్పండి, డబ్బుకి ఏం కావాలి, పొదుపు కావాలి, సేవింగ్. మాటకి ఏం కావాలి, మాటకి కొద్దిగా మాట్లాడాలి. కొద్దిగా మాట్లాడాలి. కనుక ఏంటంటే మన ఆత్మీయ జీవితానికి కూడా మనం ప్రార్థనలోకి ఎంత ప్రార్థన పరుడుకుంటే అంతగా మన ప్రార్థనలోకి మనం అంత ఆత్మీయంగా మనం ఎదుగుతాం. కనుక ఇతరుల క్షేమం చూసేవారికి ఉన్నప్పుడు దేవుడు మన క్షేమం ఆయన చూస్తాడు. మన ఇతరులకు సంఘక్షేమం మనం చూసుకోండి, దేవుడు మన క్షేమం చూస్తాడు. కనుక మన క్షేమం మనం చూసుకోకూడదు. కనుక దీన్ని బట్టి ఏమిటంటే మనం ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి. కనుక మాదిరి మనకి ఎవరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరి. ఆయన రక్త మాంసం గలవాడిగా సహోదరులుగా ఆయన వచ్చి ప్రార్థన జీవితం చేశాడు కాబట్టి ఆయన్ని మనం ఏం చేయాలి, మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని, ప్రభు నువ్వే చేసావు కదా ప్రార్థన, నేనెందుకు చేయకూడదు, నువ్వే కన్నీళ్ళు ఇచ్చావు కదా నేనెందుకు కన్నీళ్ళు ఇవ్వకూడదు, నువ్వే రోధించావు కదా నేనెందుకు రోధించకూడదు అని మనం మాదిరిగా తీసుకున్నప్పుడు దేవుడు మన కుటుంబాల్లో మనల్ని ఆయన ఆస్వాదించే దేవుడిగా ఉంటున్నాడు. ఈ వాక్యము దేవుడు దీవించాడు. నేను నిన్ను విడువను, నన్ను దీవించేవారు. ఆ పాట పాడుకుంటా ఈ చరణాలు 2-3 పాడదాం. $569, 558. మొదటి 2 చరణాలు చివరి చరణం పాడుకుంటాం. మొదటి 2 చరణాలు చివరి చరణం పాడుకుంటాం.
నుండి మమ్ము నీవు ఆశీర్వాదించేదవనుచు మాదు హృదయ కోర్కెలనెల్లా సఫలపరచు వాడా మాదు హృదయ కోర్కెలనెల్లా సఫలపరచు వాడా దేవా నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు లోతు నుండి అబ్రహాము వేరుపడిన విధముగా మమ్ము లోతు నుండి అబ్రహాము వేరుపడిన విధముగా మమ్ము లోకము నుండి వేరు పరచిన లోకనాదాని లోకము నుండి వేరు పరచిన లోకనాదాని నన్ను దీవించు నన్ను దీవించు వరకు సీయోనులో నుండి నీవు మమ్మునాశీర్వాదించెదవు సీయోనులో నుండి నీవు మమ్మునాశీర్వాదించెదవు ఇమ్ముగా మా ప్రార్థనలెప్పుడు ఆలకించు ఇమ్ముగా మా ప్రార్థనలెప్పుడు ఆలకించు వాడా దేవా నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు మాదు స్వాస్థ్యమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి మాదు స్వాస్థ్యమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి ఆజ్ఞా పోరాటమునందు జయము కూర్చువాడా ఆజ్ఞా పోరాటమునందు జయము కూర్చువాడా దేవా నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు గుండె జారిపోవునట్లు మండి పడుచు శత్రువునేగా గుండె జారిపోవునట్లు మండి పడుచు శత్రువునేగా అండవై మమ్ము ఆదరించు బండవై నా క్రీస్తు ప్రభు అండవై మమ్ము ఆదరించు బండవై నా క్రీస్తు ప్రభు దేవా నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు ఆది అంతము లేని దేవా అల్ఫయు ఓమేగయు నీవే ఆది అంతము లేని దేవా అల్ఫయు ఓమేగయు నీవే హల్లెలూయా స్తోత్రములకు అర్హుడవు నీవేగా హల్లెలూయా
దీవించు వరకు, నన్ను దీవించు వరకు. ప్రార్థనకు వెళ్తాము. ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి కర్మేలు పక్షంగా సంఘం కొరకు నేకులు ఇట్లా ప్రార్థనకు వచ్చి పాల్గొనాల పోగొట్టుకుంటున్నారు ప్రియులు. దేవుడు వారిని బలపరిచినట్లు ప్రార్థన చేయండి. ఆదివారము అందరూ ప్రభు నడిపించినట్లు ప్రార్థన చేయండి. అనేకులు భారం కలిగినట్లుగా మరి చివరి దినాల్లో ఉన్నాం, పరిస్థితులు ఇలా ఉన్నాయి. మరి ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ప్రభు రానై ఉన్నాడు. ఆయన రాకడికి మనం సిద్ధపడుతూ కుటుంబాలుగా బిడ్డలుగా ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ప్రార్థన చేయండి. అనగా దేశం కొరకు ప్రార్థన చేయండి. మరి సంఘం కొరకు, ఇల్కాన్ని పైలాన్ కొరకు ప్రార్థన చేయండి. జిల్లా కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు ప్రార్థన చేయండి. మరి ఇటు ఖమ్మం జిల్లా, ఇటువైపు కృష్ణా జిల్లా, ఈ ప్రాంతంతో ఎంతో నష్టపోయారు. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థనలో. దేవుడు వాళ్ళని బలపరిచి మరి రక్షించినట్లు అనేకులు దేవుడు ఆదరించబడి మన ప్రార్థనలు కూడా వారి పక్షంగా దేవుడు వాళ్ళని రక్షించి వాళ్ళ కుటుంబాలు సమకూడినట్టు దేవుని ప్రజలు కూడా ఉన్నారు అందులో. కనుక వాళ్ళని కూడా ప్రార్థన చేద్దాం. తిరిగి హెబ్రోన్ కోసం కూడా ప్రార్థన చేయాలి. హెబ్రోన్ పరిస్థితిని దేవుడు చక్కదిద్దాడు. మరి ఇప్పుడంతా ఐక్యతలకు వచ్చారు. దేవుని దయ వల్ల కొంతకాలం పరిస్థితులు సరిగా లేవు. దేవుడు కరుణించి సమకూర్చాడు. కనుక ప్రార్థన చేయండి. మరి అన్ని విధాలుగా దేవుని మందిరం భక్సింగ్ గారు ఇక్కడ పనిచేసినారు. ఆ స్థలం నుండి ప్రపంచానికి వాక్యం వెళ్ళింది. కాబట్టి ఆ స్థలం మీద శత్రు సైతాన్ని ఎంతో దాడి చేశాడు. దేవుడు కాపాడాడు, భద్రపరిచినాడు. ఈనాటి దేవుడు సమకూర్చినాడు. ఆ ప్రార్థన అంశాలు కూడా అందరూ ఉన్నాయి. తీసుకొని నన్ను ఎబ్రోన్ కూడా యాడ్ చేయను. ఎబ్రోన్ కూడా యాడ్ చేయండి. ప్రార్థన చేస్తామంటే ఇందుకు మీకు అంశాలు వస్తాయి. ముందు పెట్టుకొని ప్రార్థన చేద్దరు. ప్రార్థన చేస్తా. మరి కుటుంబాల కొరకు, మా కొరకు, పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయండి. నలుగురు పిల్లల కొరకు, కేరళలో దూరం ఉన్నాడు సన్ని, ఎమ్మో వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. దైవికంగా వారు స్థిరపడి దేవుని సేవలు మరి వాళ్ళ పరిచయం కూడా దేవుడు ఆశ్రయించినట్లు ప్రార్థన చేయండి. ఈ దినాలు ఎక్కడ చూసినా పరిస్థితి శత్రువు ఎంతో పనిచేస్తున్నాడు. చెప్పాము ఆదివారం అందరూ రమ్మని, కనుక విన్నాను, కానీ రాలా. ఇదే బలహీనత, శత్రువు కార్యాలు. ఇవన్నీ ఆయుధాలు వేసి ప్రార్థన రాకుండా చేస్తాడు శత్రువు. కనుక వచ్చాము, సంతోషం కొద్దిమంది వచ్చాము, ప్రార్థన చేద్దాం. ఆయన చెప్తున్నాడు కదా, సిటీలో కూడా తక్కువ అంటే చాలా. ఒకప్పుడు ఎంతమంది వచ్చాడు, అక్కడ దాకా వచ్చేవాడు మందిరంలో. మేము అక్కడక్కడ సేవ చేసే స్థలాల్లో చక్కగా ఆల్రెడీ ప్రేరంటే అంత హ్యాపీగా సంతోషంగా వచ్చేవాడు. కనుక ఒకరు ప్రోత్సహించుకొని ప్రార్థన చేసి 5 వరకు ప్రార్థన చేసేవాడు. అది ఇందాక సిస్టర్తో అన్న అక్కతో అంటున్నాను, ఏంది దినాలు పరిస్థితి అయిపోయింది. ఆ దినాలు చూస్తామా మళ్ళీ కనబడతాయా అనిపించింది అనుకుంటూ వచ్చాడు. కనుక పరిస్థితులు కూడా తారుమారు అయిపోతున్న దినాలు. సరే, ఏమైనా మన ప్రభు మారలేదు. మనకిచ్చిన ఆత్మీయత మనం కాపాడుకొని సంఘ జీవితంలో ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక ఎవరి వంతు వాళ్ళదే. వచ్చారు మీరు ఆశ్రయించబడతారు. దేవుని ప్రార్థన చేసినప్పుడు వచ్చిన వరకు దొరుకుతాయి, రాని వాడు పోగొట్టుకుంటారు. ఇక అంతే, ఇక్కడంతే, పరలోకలు అంతే. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, రావాలి, పోగొట్టుకోవద్దు. మనం పోగొట్టుకున్న వాళ్ళు ఉంటాం, సంపాదించుకున్న వాళ్ళు ఉంటాం. కనుక నిత్యత్వంలో వాడు జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవకులుగా మాకుండే భారం అది ఏంటంటే, ప్రార్థన అంటే ప్రార్థనే, కలిగి ఉండాలంటే కలిగి ఉండటమే. ఇంకా ఇంతవరకు దేవుడు కృప ఇచ్చాడు, శక్తినిచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు. దీనికి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించాలి. ఈనాటికి ఆరోగ్యం ఇచ్చి దేవుడి దయ వల్ల అందరిలో శరీర బలహీనతలో శక్తి ఇచ్చి మరి సంఘక్షేమం కొరకు ప్రార్థించేదానికి మీ అందరి మిత్తం దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి కూడా వందనాలు. దేవుని ఇంటి కొరకు ప్రార్థన చేయండి. సేవకుల కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం పరిచయం కొరకు ఇక్కడ బట్టి కూడా కుటుంబాలకు ప్రార్థన చేయండి. సంఘంలో ప్రతి ఒక్కరూ దేవుడు ఆత్మీయంగా స్థిరపడినట్లు ప్రార్థన చేయండి. ప్రభు రాకడ సిద్ధపడేవారుగా ప్రార్థన చేయండి. ప్రార్థించండి. కొత్తగా వచ్చే బిడ్డలు కూడా ఆత్మీయ కలిగించబడి బాప్టిజం తీసుకున్నప్పుడు ఆత్మీయ బలపడినట్టు ప్రార్థన చేయండి. ఇలా ఈ పరిచయం కొరకు అన్న కూడా అటువంటి చూసిన మనతో 2 దినాలు ఉంటారు, ప్రార్థన చేయండి. ఇలా ఒకరితో మన ప్రోత్సాహం పురుకులు ఇలా కలుసుకున్న ద్వారా సహవాసం అనేది మనకు ఎంతో బలం ఇస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి. కనుక తలంపులు కలిగి మీ కుటుంబాలు ఈ సంవత్సరాన్ని చెప్పండి, మన ప్రార్థనలు యాడ్ చేయండి. కనుక చెప్పి ప్రార్థన చేస్తాను. రమణైన కుటుంబం కొరకు కొంతమంది జ్వరాలుతున్నారు, కనుక వాటి గురించి ప్రార్థన చేయండి. సంఘంలో వృద్ధులైన వరకు ప్రార్థన చేయండి. కనుక అంత పరిచయం అంతా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనకు వెళ్తాను చేయండి.
అందరం ప్రార్థన చేసి ముగించుకుంటాం. చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు నడిపించిన కొరకు ప్రార్థన కడతాయి. స్టార్ట్ చేయండి. మీరు ప్రార్థన స్టార్ట్ చేస్తే మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ పాదాల చెంతకు చేరి ప్రభువా, ఏ విధంగా తండ్రి కూడుకొని ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మహోన్నతమైన కృప చేత మమ్మల్ని రక్షించుకున్నారు నాయన. ప్రభువా, నీ సంఘంలో తండ్రి విశ్వాసులుగా పరిశుద్ధులుగా మమ్మల్ని చేర్చి ప్రభువా, ఈ విధంగా సంఘం కొరకు మేము ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ప్రభువా, ఈ ఆధిక్యత ఎందరికో ఉండకపోవచ్చు నాయన, కానీ ప్రభువా నాయన ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. మా తోటి విశ్వాసుల కొరకు తండ్రి అలాగే మా సంఘంలో ఉన్న వారందరి కొరకు ప్రభువా మేము ప్రార్థించడానికి, వారి బాధలో ప్రభువా మేము కూడా పాల్గొని ప్రభువా వారి బాధను మేము పంచుకోవడానికి, ప్రభువా వారి సంతోషంలో మేము ఆనందించడానికి ప్రభువా మమ్మల్ని ఒక సహవాసం చేసినందుకు స్తోత్రాలు నాయన. ప్రభువా, గొప్ప దేవుడు నాయన మీరు తండ్రి. మా జీవితాల్లో అనేక గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు నాయన తండ్రి. అవి మేము మా జీవితకాలం మేము చూస్తూ వచ్చినాం నాయన తండ్రి. ప్రభు ప్రార్థనలో ఉన్న ఒక గొప్పతనం తండ్రి, ఆ యొక్క సారాన్ని ప్రభు మేము గ్రహించలాగా ప్రభు దయచేయండి తండ్రి. ఈ విధంగా మేము కొద్దిగా కూడి ఉన్నాం నాయన ప్రభు. నీ యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వారి యొక్క ఆశను ప్రభానైనా మీరు తీర్చి దేవుడోనైనా తండ్రి. వారి అక్కర్లను ప్రభు ఎరిగిన దేవుడోనైనా తండ్రి. వారికి సహాయం అందించే దేవుడోనైనా ప్రభా, మీ సహాయం పొందుటకు ప్రభా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం నాయన. మా కొరకు మాత్రమే కాదు ప్రభా, మా తోటి విశ్వాసుల కొరకు, మా పొరుగు వాని కొరకు ప్రభా మేము ప్రార్థించడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చిన స్తోత్రాలు నాయన. దయతో జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరి ముఖ్యంగా మీరు హెబ్రోన్లో మాకు ఇచ్చిన యొక్క నెమ్మదిని బట్టి వందనాలు నాయన తండ్రి. సుదీర్ఘమైన తండ్రి కొన్ని దశాబ్దాల తర్వాత ప్రభా మా కృపనిచ్చినారు నాయన తండ్రి. తిరిగి ప్రభా అందరూ ఏకంగా కూడి ప్రభా సేవలో కొనసాగుటకు ప్రభా ఏక మనసుకులై తండ్రి దేవాని యొక్క ఐక్యతను పొంది ప్రభా ఈ విధంగా కొనసాగుట కృపదయ చేసినారు తండ్రి. ప్రభా ఈ విధంగానే వారు కొనసాగినట్టు కృపదయ చేయండి తండ్రి. మీరే వారికి తోడేయండి ప్రభా. బుద్ధి జ్ఞాన తండ్రి దేవా మరి వివేకాలను వాళ్ళకి దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రభా ఇలాగే ప్రభానైనా కొనసాగినట్లు సాతాను యొక్క క్రియలు లయపరిచిన ఆయన తండ్రి హెబ్రోన్లో ప్రభా నీ ఐక్యతని ప్రభా వృద్ధి చేయమని అడుగుతున్నాం నాయన. ప్రభా ఎంతోమంది ప్రార్థన చేస్తూ వచ్చారు నాయన హెబ్రోన్ కొరకు తండ్రి. వారిలో చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు నాయన. ఎంతోమంది గొప్ప దైవజనులు కూడా ఇది చూడలేదు నాయన ప్రభా. కానీ ప్రభా ఈ గొప్ప భాగ్యాన్ని తిరిగి మాకు తండ్రి చూడటానికి ప్రభా మీరు అనుమతించినారు నాయన తండ్రి. ప్రభా మరి ఐక్యతలో ప్రభా కొనసాగి తండ్రి దేవా నీ నామర్థమైతే ప్రభా నాయన ఈ కెన్న నువ్వు ప్రభా ఇటువంటి ప్రభా అపార్థాలు రాకుండా ప్రభా తండ్రి మరి ఒక వేరే ఆలోచన పుట్టకుండా తండ్రి ఏక మనసుకులే కొనసాగినట్టు ప్రభు దయచేయండి ప్రభా. ఇది మా కొరకే మేలు కొరకే ప్రభా మీరు అనుమతించినారని ఆశలు ప్రభా మేము గ్రహిస్తున్నాం నాయన తండ్రి. మాలో మేము స్థిరపరచబడి ప్రభా నీ యొక్క జ్ఞానాన్ని తిరిగి ప్రభా మరి కొనసాగుటకు తండ్రి నీ వివేకంతో ప్రభా ఆలోచించుటకు ప్రభా నేను పరిస్థితులన్నీ అర్థం చేసుకోవడానికి ప్రభు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా దయతో నాయన తండ్రి విజయవాడని ప్రభా నాయన జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు నాయన ప్రభా. వర్షము నాయన తండ్రి అది అందరి మీదను సమానం కురిపించే దేవుడు నాయన మీరు ప్రభా. అందులో నీ బిడ్డలైనను ప్రభా అన్యులైనను ప్రభా ఎవరైనాను ప్రభానైనా తండ్రి సమానమైన ప్రభా అందరి మీద తండ్రి ప్రభా ఏకమైన ప్రభా కృప నీ యొక్క మెండైన దీవెనలు కురిపించే దేవుడు నాయన తండ్రి. ప్రభా ఏదైనా అనుమతించారు అని అంటే ప్రభా బలమైన కారణం మీకు ఉంటుంది నాయన తండ్రి. ప్రభా ఈ యొక్క తండ్రి ఈ యొక్క విపత్తు ద్వారా ప్రభా మేము అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చాం తండ్రి. ఏ విధంగా ప్రభా ఈ యొక్క క్రైస్తవుల్లో చాలామంది ప్రభా ఎన్నో మినిస్ట్రీస్ వాళ్ళు తండ్రి ఎన్నో డినామినేషన్ వాళ్ళు ప్రభా నాయన ముందుకు వచ్చినాయన ప్రభా. పేదలు ఎవరైతే నాయన అక్కర్లో ఉన్నారో ఎవరికైతే ప్రభా భోజనం లేక తండ్రి దేవా మరి తండ్రి వారికి ఎటువంటి సదుపాయాలు లేవో ప్రభా వాటన్నిటిలో కూడా ప్రభా వారికి అండగా నిలిచి వారికి కావాల్సిన సహాయాన్ని అందించడానికి ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రభా దేవుని నమ్మని వారును ప్రభా అలాగే ప్రభా నీ యొక్క విశ్వాసం ప్రభా అలాగే ఎంతోమంది ప్రభా పాస్టర్స్ తండ్రి మినిస్ట్రీస్ ఉన్న వాళ్ళు కూడా ప్రభా ముందుకు వచ్చి సహాయం చేస్తూ వచ్చారు ఆయన. ఆ సహాయం చేసిన దీవెనలు ప్రభా ఎవరైతే నిన్ను మనసుతో ప్రభా పూర్ణ హృదయంతో తండ్రి వారు ప్రభా వారికి సహాయం అందించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. వారికి కావాల్సిన తండ్రి మేలు ఫలాలను ప్రభా మీరు మీ తగిన సమయంలో దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రభా అన్నింటినీ చూచి దేవుడు నాయన ప్రభా మీరు అన్ని గమనించేవారు కూడా ప్రభా నాయన తండ్రి. మేమైతే తండ్రి సహాయం చేయనప్పటికీ ప్రభా ప్రార్థన చేయడానికి ప్రభా మీరు మా కృపనిచ్చినారు స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన
ప్రభా ఎవరైతే మరి తండ్రి అక్కడ దగ్గరలో ఉండి ప్రభా యొక్క నీటి పారుదల నీటి వల్ల తండ్రి దేవ ఎంతో నష్టపోయినారో ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను ఎరగని వీళ్ళకి తండ్రి ప్రభా సువార్త నోటి ద్వారానే కాక ప్రభా క్రియల ద్వారా తండ్రి వారు చేస్తూ వచ్చాను నాయన తండ్రి. దీన్ని బట్టి నేను ప్రభా కొందరు అయినా తండ్రి ప్రభా నీ యొక్క ప్రేమ తండ్రి, నీ యొక్క ప్రేమ, నీ నిజమైన స్వరూపాన్ని వాళ్ళు చూపించగలిగారు నాయన తండ్రి. అది వారు గ్రహించినట్టు కృప దయచేయండి తండ్రి. ఆ విధంగానే ప్రభా నాయన సంఘంలో ఉన్న కర్మేలులో ఉన్న ప్రభా ప్రతి ఒక్క విశ్వాస కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభా మరి వారి యొక్క అక్కర్ల కొరకు తండ్రి వారి అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నో కుటుంబాలు ఉన్నప్పటికీ ప్రభా నాయన మరి కూడుకోవడానికి మరి కొంచెం మంది ప్రభా నాయన మేము ఈ కూడుకోవడానికి కృపనిచ్చినారు తండ్రి. అయినప్పటికీ ప్రభా ఆ యొక్క సమయాన్ని మేము సద్వినియోగపరుచుకొని ప్రభా ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేయడానికి కృప దయచేయండి తండ్రి. ప్రభా మొదటిగా తండ్రి ఎవరైతే వృద్ధులు ఉన్నారో సింహంలో వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాయన తండ్రి. ప్రభా అనారోగ్యంలో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాయన పరిపూర్ణ స్వస్థతనివ్వండి తండ్రి. కొత్త నీరుని బట్టి ప్రభా అందరి ఇంట్లో కూడా ప్రభా నాయన మరి ఎందరో మంది ప్రభా అనారోగ్య పాలవుతూ వస్తున్నారు నాయన తండ్రి. వారందరూ కూడా పరిపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. మీ రెక్కల కింద ప్రభా వారిని కాచి భద్రపరచుకుని అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రభా కొత్తగా ఎవరైతే నేను బాప్తీసం పొందినారో తండ్రి ప్రభా చండి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క విశ్వాసం మరింత దృఢంగా కొనసాగినట్టు కృప దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రభు విశ్వాసులు ఎవరైతే నాయన తండ్రి మరి ముందుకు వస్తూ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, తిరిగి సమకూర్చమని అడుగుతూ ఉన్నాం నాయన తండ్రి. అన్నీ ఎరిగిన దేవుడు మీరు నాయన ప్రభా కృప చూపించి నడిపించండి. అలాగే తండ్రి దేవ ఇప్పుడే నూతనంగా వస్తున్న విశ్వాసం కూడా జ్ఞాపకం చేసుకున్నాయన వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. వారి నీరు కట్టి ఫలింపబడి తండ్రి స్థిరంగా నిలబడినట్లు కృప దయచేయండి తండ్రి. అలాగే ప్రభా యజమానులు లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ కుటుంబాలకు మీరే యజమానుడు అయ్యండి ప్రభా. వారి యొక్క అక్కర్లను తీరుస్తూ ప్రభా వారి ఇంటిపై ప్రభావ మీకు దీవెనలు కుమ్మరించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఎవరైతే ప్రభావ మరి హాస్పిటల్స్ వర్క్ చేస్తున్నారో అన్నది జ్ఞాపకం చేసుకున్నాయన తండ్రి. బ్యూలక్క అలాగే తండ్రి ప్రభా ఇంకొంతమంది నాయన తండ్రి కొనసాగితులైనా తండ్రి ప్రభా ఇంకా కొంతమంది కృపారత్వం అక్క తండ్రి వీళ్ళందరూ కూడా తండ్రి హాస్పిటల్లో పనిచేస్తున్నారు తండ్రి. వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకున్నాయన తండ్రి. ఎటువంటి అనారోగ్యం వారి దగ్గరికి రాక ప్రభా మరి క్షేమకరమైన ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. ఆ విధంగానే ప్రభా నాయన ఫిష్ కాలనీలో ఉన్న ప్రతి విశ్వాస కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అంత మీరు ఎరిగిన దేవుడు నాయన తండ్రి. ఈ సన్నిధికి ప్రభావాన్ని తీసుకురాని నాయన తండ్రి. ఆ భారాన్ని వారికి దయచేయండి నాయన తండ్రి. ನೀವು ఈ సన్నిధిలో మోకాళ్ళలోని ప్రభా నాయన తండ్రి నీ సన్నిధిలో ప్రభా సమయాన్ని వాళ్ళు ప్రభా కేటాయించడానికి ప్రభు దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రభా ఈరోజు మీరు జరిగించిన యొక్క కుటుంబాన్ని బట్టి వందనాలనైనా తండ్రి. ఇక్కడ ప్రభా మాకు ఆంటీ వాళ్ళ కాలనీలో తండ్రి మీరు ఘనంగా జరిగిస్తున్న మీటింగ్ బట్టి వందనాలనైనా ప్రభా. మరి నాయన తండ్రి ఇంకా నువ్వు విశ్వాసులు ప్రభా నీ యొక్క సన్నిధి కొనసాగినట్టు ప్రభు దయచేయండి. నీ సువార్త ప్రభా అనేక రకాలుగా తండ్రి బయటికి వెళ్తూ ఉంది నాయన ప్రభా. నీ సువార్తను అంగీకరించక ప్రభా ఇంకా ఉదయం కంటిన్యూ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన. వారందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా మందిరం చుట్టూ ఉంటున్నారు కానీ ప్రభా ఎవరు కూడా నీ యొక్క ప్రేమని నీ యొక్క ప్రభా నీ యొక్క శుభవార్తని ప్రభా గ్రహించక తండ్రి ఇంకా నువ్వు పాప లోకంలోనే తండ్రి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు తండ్రి. ప్రభా మరి సమయం నాయన త్వరగా గజించిపోతుంది నాయన తండ్రి రాకడ ప్రభా. అలాగే నీ తండ్రి దేవా మరి మా జీవితాల్లో తండ్రి మరి మరణం ఎట్లా వస్తుందో కూడా తెలియదు నాయన ప్రభా. కాబట్టి తండ్రి వీరందరూ కూడా త్వరగా ప్రభా నీ యొక్క ప్రభా శుభవార్తను విని తండ్రి యొక్క మరణం యొక్క వార్తను విని వారికి ఉన్నారు నాయన, కానీ గ్రహించలేని వారిగా ఉన్నారు ప్రభా. దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి మారు మనసు దయచేసి ప్రభు నీ యొక్క సన్నిధికి తిరిగి వాళ్ళు కొనసాగినట్టు కృప దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఎవరి కొరకైతే ప్రార్థన చేయాలి పెద్ద జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి ప్రభా. ఆయన అలాగే తండ్రి ప్రేమ యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభా. అమ్మ నాన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చెల్లెలు ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి చదువులోను తండ్రి వారి ఆరోగ్యంలోను తండ్రి మీరే తోడుగా నడిపించండి. ప్రేమ యొక్క భవిష్యత్తు కొరకు ప్రభావ మీకు మీ చేతుల్లో అప్పగిస్తున్నాం నాయన. తన చదువులో మీరు తోడుగా నడిపించండి ప్రభావ. నీవు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు తండ్రి. నీలో ఇంకను బలపడి తండ్రి కొనసాగుటకు మరింతగా వృద్ధి చెందుటకు కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కూడా మరి ప్రభావ నాయన ఇక్కడున్న సంతోషం అంకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అంకుల యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఆంటీ వాళ్ళని జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభావ మరి నాయన తండ్రి తిరిగి తండ్రి ఇక్కడికి రావడం ఎంతో సంతోషకరం నాయన ప్రభావ. మరి నాయన తండ్రి బిడ్డలు తండ్రి అన్న కుమారుడు విజయన్న కుమార్ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి. కెన్నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవకృప కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. వారి చదువులోను తండ్రి ఆత్మీయ స్థితిలోను ప్రభావ వృద్ధి చెందినట్లు ప్రభావ. నీలో ప్రభావ నీ జ్ఞానం కలిగి ప్రభావ వాళ్ళ జీవితంలో ఇంకను ప్రభావ నాయన ప్రభావ నిన్ను తిరిగి ఎరిగి ప్రభావ నీలో ఇంకా ఎదిగి తండ్రి వారి జీవితంలో కూడా ప్రభావ ఉన్న స్థితికి ఎదిగినప్పుడు ప్రభు దయచేయమని అడుగుతున్నాం
తండ్రి అలాగే ప్రభానైనా సాంసద్ అంకుల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి అన్నకి అంకుల్కి ఇచ్చిన బిడ్డలను బట్టి 4 స్తోత్రాలు, వారి బిడ్డలను బట్టి తండ్రి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కేశవ అంకుల్ మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు అయినా ప్రభావ మరి పరిపూర్ణ స్వస్థతని ఇచ్చినారు తండ్రి. ప్రభానైనా తండ్రి దాసుడికి ప్రభావ తండ్రి మరి నాయన చక్కటి ప్రభావ ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రభావ తన రాకపోకలను కూడా తోడుగా నడిపించండి ఆయన. ప్రభావ మీరు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగానే ప్రభావ మరి కుమారుడు శ్యామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన. ప్రభానైనా తండ్రి వారి జీవితంలో మీరు ఏదైతే నిర్దేశించున్నారో ప్రభావ నీ నామ మాత్రమే తండ్రి అంతయు కూడా సంపూర్ణం జరగడం కూడా దయచేయండి ఆయన. ప్రార్థన విషయంలో ప్రభావ మేము అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చినాం ఆయన. ప్రభావ ప్రార్థన నుండి ప్రభావ మాకు వచ్చే ఆశీర్వాదాల కొరకు తండ్రి ప్రభావ అలాగే తండ్రి దేవ ప్రార్థన నుండి మాకు ప్రభావ సంపూర్ణ సిద్ధి ప్రభావ మాకు తండ్రి లభిస్తుందని ప్రభావ మేము తెలుసుకుంటూ వచ్చినాం. కొన్ని మాటలు ప్రార్థనలోని ప్రభావ ఎంత పరిశుద్ధత పొందుకుంటామనేది కూడా తెలుసుకుంటూ వచ్చినాం. అవునైనా మా జీవితాల్లో ప్రభావ మీ యొక్క సన్నిధికి మేము చేరినప్పుడు నాయన తండ్రి లోకం మాలో చొరబడుతుందైనా, కానీ ఎప్పుడైతే మీ సన్నిధికి మేము దగ్గరికి ఉంటామో తండ్రి అప్పుడు ప్రభావ పరిశుద్ధంగా ప్రభావ నీ బిడ్డలుగా తండ్రి దేవా నీ యొక్క ఆలోచనతో నీ యొక్క మాటలను గైకుంటూ తండ్రి దేవా నీ బిడ్డలుగా జీవించే వారికి ఉన్నాం నాయన ప్రభావ. కాబట్టి ప్రభావ మీ సన్నిధిని విడవక మేము కూడా తండ్రి నిత్యం ప్రార్థించేవారిగా ప్రతిరోజు మా ప్రార్థనలోను ప్రభావ మరి యొక్క మా బైబిల్ పఠనంలో తోడుకుంటూ సహాయం చేయని అడుగుతున్నాం నాయన. అలాగే ప్రభావనైనా ఎవరైతే తండ్రి దేవ మరి చదువు విషయమే తండ్రి దూరభారాన్ని ఉన్నారో ప్రభావ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే దూరంగా ఉండి ప్రభావ చదువుకున్నారో ప్రభావ వారికి తోడుగా నడిపించండి ఆయన. అలాగే వజ్రం ఆంటీ కాలనీలో ప్రభావ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆంటీ వాళ్ళ కుటుంబాన్ని ప్రభావ అలాగే సుజాత కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభావ పద్మాక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయినా తండ్రి మీరే తోడుగా నడిపించండి ప్రభావ. వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన తండ్రి ప్రభావ మరి పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రభావ స్థిరపరిచి బలపరిచి ప్రభావ వారి జీవితాల్లో ప్రభావ మీ యొక్క వెలుగును కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభావ నాయన అలాగే ప్రభావ నూతనంగా వచ్చే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన జ్ఞాపకం చేసుకొని ప్రభావ మరి రమణ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. నీ సన్నిధిలో ప్రభావ నీ యొక్క తండ్రి దేవ నీ వెలుగు నీ ప్రభావ అనేది ఎంతోమంది సేవని ప్రభావ నీ యొక్క స్వార్థను అందించే వారు ఉన్నారు నాయన తండ్రి. వృద్ధాప్యమైన తండ్రి మీరు తోడుగా నడిపించండి ప్రభావ. నెమ్మదిని దయచేయండి తండ్రి. ఆంటీ వరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ ఎవరైతే నైనా తండ్రి ప్రభానైనా పెళ్లి కొరకు తండ్రి చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీ తగిన సమయంలో అవన్నీ కూడా అందించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభానైనా శ్రీకాంత్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆంటీ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అయితే మీరే ప్రభావ కృప చూపించండి, మార్గాన్ని సరళం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ విధంగానే ప్రభావ శివన్ అంకుల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆంధ్ర అంకుల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయినా తండ్రి. అలాగే థామస్ అంకుల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మా జీవితాల్లో తండ్రి మిమ్మల్ని పోలి మేము నడుచున్నట్లు ప్రభావ మా పొరుగువానికి ప్రభావ మీ యొక్క స్వభావాన్ని మాలో కనబరిచినట్టు కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అది ఏ పరిస్థితి అయినప్పుడు ప్రభావ వివేకంతో తండ్రి దేవా శుద్ధులయ్యండి ప్రభావ తండ్రి. మేము కపటం లేక జీవించినట్టు కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ విధంగా ప్రభావ నీ దాసురాలను జ్ఞాపకం చేసుకున్నాయినా వారి యొక్క సేవలో మీరు తోడుగున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలనైనా వారి యొక్క మనవాళ్ళని ప్రభావ అలాగే మనవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభావ మీరు ఇచ్చిన క్షేమకరమైన తండ్రి కుటుంబాన్ని బట్టి పరిస్థితులను బట్టి 4 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అలాగే తండ్రి రెండో కుమారుడు తండ్రి కేరళలో ప్రభావనైనా ఉంటున్నాడు, తను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి వందనాలు తండ్రి. తన యొక్క సేవలోను ప్రభావ ఉద్యోగంలోను తోడుగా నడిపించండి ఆయన. ఆ విధంగా ప్రభావ పెద్ద కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి, వారి సేవలోను ప్రభావ మీరు కృప చూపించండి నాయన. మీ యొక్క వృద్ధి తండ్రి మీ యొక్క వృద్ధిని కనపరుచుకొని అడుగుతున్నాం తండ్రి. నీ యొక్క సేవలో కొనసాగినట్టు ప్రభావ మరింతగా తండ్రి దేవ స్థిరపడినట్లు బలంగా ప్రభావ వాడబడినట్లు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలైనా, కుమార్తెకి ఇచ్చిన ఇద్దరిని బట్టి వందనాలైనా ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభావ అలాగే సౌరభ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన. దూర భారాన్ని అందరూ ఆయన ప్రభావ ఈ యొక్క వీటిని ప్రభావ తన అనుకరం ఆత్మీయతగా ఆత్మీయ జీవితంలో మరింతగా ఎదుగునట్లు ప్రభావ స్థిరంగా నిలబడినట్లు ప్రభావ నీ యొక్క జీవితంలో కొనసాగినట్లు ప్రభావ కృప దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి నాయన. అలాగే ప్రభావనైనా ఖమ్మం జిల్లాలో జరిగే ప్రభావ మరి వరద నీరు వల్ల మున్నేరు నీరు వల్ల ప్రభావ ఎన్నో కుటుంబాలు తండ్రి ఇల్లు లేక ప్రభావ ఎంతో నష్టపోయిన వారు ఉన్నారు నాయన తండ్రి. పరిస్థితి ఏదైనప్పటికీ ప్రభావ తండ్రి దీంట్లో ప్రభావ ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఎంతో తండ్రి మరి ఎంతో జాలి హృదయంతోనూ ప్రభావ ఎంతో ఏక మనసు కలిగి ప్రభావ ఎంతోమంది సాయం చేస్తూ వచ్చారు నేను, దాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అలాగే ప్రభావ ఎవరైతే ఇంకా ప్రభావ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకున్నాయినా వారిని కూడా ప్రభావనైనా మీ యొక్క కృపను వారిపై మెండుగా చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఆ విధంగా ప్రభావనైనా ప్రతి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం, తనకి భవిష్యత్తు కొరకు కూడా తండ్రి ఆత్మీయ మరింత బలపడు కృప దయచేయండి తండ్రి. అలాగే ఎవరైతే సంఘం కోసం మారు మనసు లేకున్నారో తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీ యొక్క శరీరం ప్రభావ నీ యొక్క స్వరూపంలో ప్రభావ మార్చబడటకు ప్రభావ వారికి మారు మనసును దయచేయమని అడుగుతూ ఉన్నాం
తండ్రి నేను సొంత రక్షకుడిగా అంగీకరించిన కృప దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా మరి అయినా మేము వాక్యంలో వింటూ వచ్చిన ప్రకారం అయినా లోకమంతా కూడా నిద్రపోతున్నప్పుడు తండ్రి మీ ప్రభా మీరైతేనైనా తండ్రి మోకాళ్ళలోని ప్రభా ప్రార్థిస్తూ వచ్చినారు తండ్రి. ప్రభా మరి ప్రార్థనలో ఎంతగానో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ వచ్చినారు తండ్రి దేవా. అలాగే ప్రభా ఆయన మీరు ఏర్పరచుకొని పిలుచుకొని శిష్యులుగా చేసుకున్నారు ఆయన. ఆ శిష్యుల్లో తండ్రి అపోస్తులు గాను ప్రభా ప్రవక్తలు గాను తండ్రి అవధిగానే తండ్రి ప్రభా మరి కాపర్లు గాను ఉపదేశకులు గాను ప్రభా మీరు ఎన్నుకున్నారు నాయన తండ్రి, నియమించినారు తండ్రి. ప్రభా మాకిచ్చిన తలాంతి కొలది ప్రభా మీరు మాకిచ్చిన యొక్క తండ్రి ఆ స్థితిని బట్టి ప్రభా మేము ఆ పనిని ప్రభు 100 పాళ్ళు ప్రభా మరి పూర్తి చేయడానికి ప్రభా మా యొక్క పాత్ర పోషించడానికి ప్రభు దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రభా నైనా మన చూసి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. బిడ్డని తండ్రి దేవా మీరు పిలిచి ఏర్పరచుకున్నారు నాయన తండ్రి. మీ యొక్క సన్నిధిలో ప్రభా అలాగే మీ యొక్క తండ్రి వెలుగును తనపై కురిపించినారు నేను, దాన్ని బట్టి స్తోత్రాలయ్యా తండ్రి దేవ. తనకి ఇచ్చిన ప్రభావ మీకు ఆ యొక్క ఫలాన్ని బట్టి దాన్ని అలాగే కొనసాగినట్టు కృపద ఇచ్చేయండి తండ్రి. యొక్క ఆత్మ ఫలాన్ని ప్రభావైనా తండ్రి అలాగే ప్రభావ నీలో నిలబడి స్థిరంగా తండ్రి మరి ఏ పరిస్థితి వచ్చినప్పుడు ప్రభావ ఎదుర్కొని నిలబడి తండ్రి అదేవిధంగా ఆత్మీయంగా ఎదుటి కృపద ఇచ్చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నేను తండ్రి ఈ కాలంలో ఉన్నా కానీ ప్రభావ ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన తండ్రి. ప్రియాంక ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను, అలాగే భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన తండ్రి. మందిరం యొక్క అవసరాల కొరకు తండ్రి దేవ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే రమణ గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. అలాగే శృతి గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా సంఘంలో ఎవరైతే ప్రభా గర్భఫలం ఆశిస్తున్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాయినా తండ్రి ప్రభా. మీరే తండ్రి తగిన సమయంలో తండ్రి ద్వారాన్ని తెరవండి ఆయన తండ్రి ప్రభా. అలాగే భావన కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తనకు కూడా తండ్రి వారి మనసును రక్షణ దయచేసి ప్రభా నీ సన్నిధిలో తండ్రి ఈ బిడ్డల వల్ల ఎవరు ప్రభానైనా తండ్రి నీ యొక్క ఆత్మను పొందుకొని తండ్రి తను కొనసాగినాడు కృపద ఇచ్చేయండి తండ్రి ప్రభా. మీరు ఇచ్చిన ఈ బిడ్డను చిన్న బిడ్డను బట్టి 104 స్తోత్రాలైనా సంఘంలో ప్రభా మరి ఎదుగుతూ వస్తున్నారు బట్టి దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన తండ్రి ప్రభా హోషి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హర్ష యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే నాయన ప్రభా నాయన బట్టుగూడెం పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మరి వారు కూడా తండ్రి నీలో ఇంకా వృద్ధి చెంది ప్రభా స్థిరంగా నిలబడి బలంగా కొనసాగడం కృప దయచేయమని అడుగుతున్నాను. అలాగే సంజయ్ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ధన్యకుమారి భవిష్యత్తు కొరకు ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వెంకటేష్ కొరకు, రంగమ్మ కొరకు, అజయ్ యొక్క మారు మనసు కొరకు రక్షణ ప్రభా ముఖ్యంగా మారు మనసు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. లేదా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని ప్రభా ఏర్పాట్లో లేకుంటే ప్రభా దయతో ప్రభా నేను ఏర్పరచుకోండి అయినా పిలవండి తండ్రి ప్రభా. అలాగే మీ యొక్క తండ్రి మీకు రాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు అయినా ప్రభా. మేము అది వచ్చేటప్పుడు మేము సిద్ధపాటు కలిగి ప్రభా మీలో కొనసాగినట్లు తండ్రి ఏ భయం లేక బిడియం లేక తండ్రి మమ్మల్ని మేము ప్రతి దినం కూడా పరీక్షించుకుంటూ ప్రభా నీళ్ళు నిలబడి ఉన్నట్టు కృప దయచేయమని అడుగుతున్నాను ఆయన తండ్రి. ఇంకెవరి కొరకైతే ప్రార్థించారో జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభా. కృపలో ప్రభా నేను శాండీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, అభి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అక్కడ ఆయన తండ్రి మరి యేసులో ఒంటరిగున్నారు తండ్రి. వారికి తోడుగా నడిపించండి ప్రభా. నీళ్ళను కొనసాగినట్లు నీళ్ళను మరింత వృద్ధి చెందినట్లు కృపద ఇచ్చేయండి ఆయన ప్రభా. అలాగే ప్రభా నాయన తండ్రి ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా నీ బిడ్డలుగా జీవించి ప్రభా సాక్ష్యాన్ని కాపాడుకుని కృపద ఇచ్చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నా స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. విజయ కొరకు, చైతన్య కొరకు, అమూల్య కొరకు తండ్రి. ఆదిగానే ప్రభానైనా మరి సంపద కొరకు తండ్రి దేవ మరి మిగిలిన స్నేహితులందరి కొరకు, కలీల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జీవన కొరకు తండ్రి ప్రభావ మరి మీరు ఇచ్చిన గర్భఫలం బట్టి వందనాలనైనా తండ్రి ప్రభానైనా ప్రభావ మరి చక్కటి కాన్పు దయచేయండి అయినా తండ్రి ప్రభావ. నీ పాదాలు చెంత ప్రభావ తిరిగి ప్రభావ గోజాడుతున్నాం నైనా తండ్రి ప్రభావ. ఎన్నో పరీక్షల తర్వాత మీరు అనుమతించిన ఆ చంటి బిడ్డను బట్టి 104 స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావ. మరి మరొక మారు తండ్రి మిమ్మల్ని ప్రభావ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాం నాయన తండ్రి. దయతో వారికి పరిపూర్ణ తండ్రి దేవ క్షేమాన్ని దయచేసి ప్రభావ చక్కటి కాన్పు దయచేయమని అడుగుతున్నాం నాయన తండ్రి. తోడుగా నడిపించిన నాయన తండ్రి. ఇంకెవరి కొరకు ప్రార్థించాలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ. దయతో మర్చిపోయింది ప్రమాణించి ప్రభావ వారిని కూడా ప్రభావ నీ కుటుంబ ప్రార్థనలు మేము ప్రభావ తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. కృపతో ప్రభావ ముందున్న సమయాన్ని కేటాయించి ప్రభావ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మరి యొక్క అంశాలు తండ్రి దేవ మేము తెలుసుకున్నట్లు ప్రభావ కృప దయచేయమని అడుగుతున్నాం. తోడుగా నడిపించమని ప్రభావ. ప్రతి మా ప్రార్థన ఇంతవరకు జరిగించినప్పుడు ప్రభావ ఈ ప్రభావ ఈ భూమి మీద మీ చిత్తమే నెరవేరాలనైనా తండ్రి. ఆ విధంగానే ప్రభావ ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో కూడా ప్రభావ మీ చిత్తమే నెరవేరినట్లు కృప దయచేయండి ప్రభావ. నా జీవితంలో ప్రభావ నీ యొక్క చిత్త ప్రకారం ప్రతిదీ జరిగినట్టు కృప దయచేయండి. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను కూడా ప్రభావ బలంగా స్థిరంగా నిలబడి కొనసాగినట్టు కృప దయచేయమని అడుగుతున్నాం. యేసు క్రీస్తు వారి అత్యున్నత ప్రేమ పరిశుద్ధమైన నామమున
కొద్ది ప్రార్థన మీ యొక్క పాదాల చెంత పెట్టి పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమె. సిస్టర్ కొరకు ప్రార్థన చేయండి. కాలు కొంచెం బలహీనంగా ఉంది. ప్రార్థన చేయండి. ఆరోగ్యాల కొరకు కూడా ప్రార్థన చేయండి. కొన్ని అన్న వెళ్ళే విషయం కూడా ప్రార్థన చేయండి. ఏది దేవుని చిత్తం అది జరిగినట్లు ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకోండి. దయచేసి ఇట్లా ప్రార్థన చేయండి అందరి కొరకు. నేను లోపల ఉండి ప్రార్థన చేస్తున్న కూర్చొని రాలేక కాలు నొప్పితో ప్రార్థన చేయండి. గట్టి చేయండి. మైకి నేను మైకి అవుతాయి. సందేహించాకలేశమైన యేసుని వాగ్దానముల్ సందేహించాకలేశమైన యేసుని వాగ్దానముల్ ముందంజ వేసి నిరాశ వీడి ముందంజ వేసి నిరాశ వీడి ప్రభుపై నమ్మికయుంచుడి లేసి రండి విశ్వాసులారాయోర్ధనదిని విడచిపెట్టుడి మిశ్రాయం సుఖవిలాసమాయనం విడచిపెట్టుడి మిశ్రాయం సుఖవిలాసమాయనం. నిమిషాలు పెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభుని స్తుతించండి. స్తుతులతో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థనతో చేస్తురండి. ప్రార్థన చేసే అవకాశం ఇచ్చావు ప్రభా. నీ పొందిన నా జీవితాన్ని లిగించావు. ఇలా తీసుకుంటూ రావాలి. వ్యక్తిగతంగా తీసుకుని సంఘం కొరకు ఇతరుల కొరకు దేశం కొరకు అన్నిటికీ ప్రార్థన చేయండి. కృపా కనికరం గల తండ్రి, జీవం గల దేవ, యేసయ్య మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. తండ్రి ప్రభా, మరి ఈ శుక్రవారం నాయన రాత్రి సమయమున తండ్రి మీ మందిరంలో నాయన కొద్ది మందిగా కూడి వచ్చి ప్రభా మిమ్మల్ని ప్రార్థించి స్తుతించే గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానానికై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. తండ్రి ప్రభా, మీ మందిరావరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్న దేవుడో ప్రభా. మరి ఆ విధంగా నాయన మరి మేము కూడా నాయన మీ మందిరావరణలో వచ్చి నాయన ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి దయగల తండ్రి, గొప్ప దేవ, మీ దాసు లేఖన భాగాల ద్వారా నాయన ఈ రాత్రి సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, దేవుని యందు భయభక్తులతో విశ్వాసంతో జీవించే జీవితాలు